మంది సక్సెస్ అవుతున్నారు, అందరికీ కనిపిస్తుంది. కరెక్టా కాదా? ఎస్ 25 years గా ఎంతో మంది మంచి మంచి చెక్స్ తీసుకుంటున్నారు, అందరికీ కనిపిస్తుంది. ఎంతో మంది సక్సెస్ అయ్యి లగ్జరీ లైఫ్ స్టైల్ కూడా తీసుకుంటున్నారు, అందరికీ కనిపిస్తుంది. కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో? రైట్. ఎస్ నాకు కనిపిస్తుంది, మీకు అందరు కూడా కనిపిస్తున్నప్పుడు నేను ఎలాగైతే కాన్ఫిడెంట్ ఉన్నానో మీరు కూడా అలాగే కాన్ఫిడెంట్ ఉండొచ్చు. కనిపించింది అయితే మనం చెప్పట్లే, లేనిది అయితే చెప్పట్లే, ఉన్నదే చెప్తున్నామా లేదా? ఎస్ లేనిది అబ్రకదబ్రక మ్యాజిక్ షో లాగా ఏమైనా చూపిస్తున్నామా? నో మీరు ఇలా చేయండి ఇలా అయిపోతుందని? నో, ఉన్నదే చెప్తున్నాం మనం. కరెక్టేనా కాదా? ఏదైతే Yes. జరుగుతుందో వాస్తవం మాత్రమే మాట్లాడుతున్నాం, జరగంది మనం మాట్లాడట్లే, జరిగిన దాని గురించే మనం మాట్లాడుతున్నాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఈరోజు ప్రొడక్ట్ కంపల్సరీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, జరుగుతుందా లేదా? ఎస్ గురుజీ అదే చెప్తున్నాం మనం. రైట్. ఈరోజు ఐడి చేసిన ప్రతి ఒక్క పర్సన్ సక్సెస్ అవ్వచ్చు, కానీ నిలబడితే నిలబడాలి, వినబడాలి, కనబడాలి. ఈ 3 చేస్తే 100% సక్సెస్ అవ్వచ్చు అంటున్నాం. జరుగుతుందా లేదా? అది ఒక పర్సన్ డ్రీమ్ పెట్టుకుంటే, డ్రీమ్ ఉన్నప్పుడు అతనికి ఏ ప్రాబ్లమ్స్ కనిపించవు, దాంట్లోనే డ్రీమ్ ఒక్కటే కనిపిస్తుంది, దాంట్లో ముందుకెళ్తాడు అనేది ప్రూవ్ చేసి చూపిస్తున్నారు లేదా మన గ్రేట్ అప్లయన్స్? కరెక్టా కాదా? ఎస్ గురుజీ లగ్జరీ లైఫ్ స్టైల్ ఏదైతే చెప్తున్నామో అది మ్యాజిక్ షో లాగా కాదు, లైవ్గా కళ్ళ ముందల చూపిస్తున్నారు, మనం పట్టుకొని కూడా దాన్ని ఆస్వాదిస్తున్నాం కూడా, ఉట్టిగా అయితే చెప్పట్లేదు. కరెక్టా కాదా? రైట్. అండ్ Yes. ఫారెన్ ట్రిప్స్ ఈరోజు ఉట్టిగా ఏదో చెప్పట్లే, అబద్ధం కూడా, నిజంగా ఫారెన్ ట్రిప్ కూడా వెళ్తున్నారు, ఇది కూడా నిజమా కాదా? రైట్. Yes. చెక్స్ ఈరోజు అకౌంట్లో పడుతుంది, అకౌంట్ ప్రూఫ్తో సహా మరి కూడా చూపిస్తున్నారు, ఇది కూడా లైవ్గా కనిపిస్తుందా లేదా సేఫ్ షాప్లో? Yes, అంటే గురుజీ ఇక్కడ ఉన్నదే చెప్తున్నాం, లేనిదైతే ఏం చెప్పట్లేదు కదా. మరి గురుజీ చెప్పండి, ఉన్నదే చెప్తున్నప్పుడు మనకు కాన్ఫిడెంట్ రావాలనా లేదా? ఎస్ గురుజీ అంటే సార్ మీరు చెప్పేదంతా కరెక్టే, అంతా ఉంది, కానీ అవతల పర్సన్కి అర్థమవుతలేదంటే అవతల పర్సన్ కాదు అర్థం కావాల్సింది, ఫస్ట్ మనకి. ముందు మనకు అర్థమైందంటే మనం కాన్ఫిడెంట్గా వచ్చినామంటే డీడీ ఆటోమేటిక్గా వస్తుంది. ముందు మనకు కాన్ఫిడెంట్ వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. కరెక్టేనా కాదా? రైట్. మన కాన్ఫిడెంట్ వచ్చిందా మరి బిజినెస్ పైన? ఎస్ గురుజీ 100% రావాలి, వస్తుంది కూడా. రైట్. మరి ఇది అందరికి కూడా ఎలా రావాలి కాన్ఫిడెంట్ అంటే సింపుల్, ఒకటే, స్మార్ట్ వర్క్ చేయాలి. ఆ స్మార్ట్ వర్క్లోనే ఈరోజు గుడ్ మార్నింగ్ మీటింగ్. గుడ్ మార్నింగ్ మీటింగ్లో మన టీంని కనెక్ట్ చేయించుకున్నామంటే చూడండి, 419 మెంబర్స్ కనెక్ట్ అవుతున్నారు ప్రతిరోజు. 420, 450, 500, ఇది ఇంకా క్రాస్ అవుతుంది మీరు తలుచుకుంటే. మనం తలుచుకుంటే ఇంకా క్రాస్ కూడా అవుతుంది, 1000 ప్యానల్ కూడా రీచ్ అవుతుంది. ఎస్ఆర్ నో? గురుజీ రైట్. వాళ్ళందరికీ మనం తీసుకున్న కాన్ఫిడెంట్ని వాళ్ళకి ఇప్పిస్తే చాలు, బిజినెస్ అయిపోతుంది, వేరే ఏం లేదు ఇక్కడ. ఎస్ గురుజీ మనం ఏదైతే కాన్ఫిడెంట్ తీసుకుంటున్నామో, మనకు ఏదైతే కాన్ఫిడెంట్ వస్తుందో ఆ కాన్ఫిడెంట్ని మన టీంకి ఇప్పించామంటే చాలు, లేనిది చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్న కాన్ఫిడెంట్ ఇప్పిస్తే చాలు, బిజినెస్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కావాలంటే చూడండి, కాన్ఫిడెంట్ ఇప్పించి చూడండి, అవుతుందా కాదా? ఎస్ఆర్ నో? ఎస్ ఎస్ గురుజీ అయినా సరే కొద్దిగా మంది కొన్ని డౌట్స్ ఉంటాయి. బిజినెస్ నిజంగానే లీగలా? ఈ బిజినెస్లో 100% ఇది ప్రక్క గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారంగా వర్క్ చేస్తుందా? మనం ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం, ఈ ప్రొడక్ట్స్ అన్నీ జెన్యూనా? ఎందుకంటే మేము వాడాలి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అన్నీ జెన్యూనేనా? అండ్ ఈ కంపెనీ లీగలా? కంపెనీ ఉంటుందా? నేను ఇక్కడ ఒక చాలామందిని బిజినెస్లో స్టార్టప్ చేపిస్తున్నాను, మరి ఈ కంపెనీ ఏదైనా జరగరాంది జరిగితే నాకు ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి 100%. ఎవరైతే వీడియో ఆన్ చేసుకొని క్లియర్గా వింటారో వాళ్ళకి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. వాళ్ళకి డౌట్స్ క్లారిఫై అవ్వడం వల్ల వాళ్ళు ఇంకో 100 మందికి 1000 మందికి చెప్పగలుగుతారు. అప్పుడే కదా క్లారిటీగా వస్తుంది. ఫాలోఅప్ కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సైట్ ఓపెన్ చేస్తే అక్కడనే కంప్లీట్ ఫాలోఅప్ ఉంటుంది. కావాలంటే చెక్ చేయండి, మీరు ఎక్కడ ఎవరు ఐడి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. క్రోమ్ ఉంది కదా అందరికీ, ఉందా లేదా? క్రోమ్, గూగుల్ ఉందా లేదా? అక్కడ మీరు వెళ్ళేసి సేఫ్ షాప్ అని టైప్ చేస్తే www.safeshopindia.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడ మళ్ళీ ఐడి కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. కొత్త పర్సన్ కూడా, నాకు ఐడి ఓపెన్ చేయడానికి రాదు అన్న పర్సన్ కూడా సింపుల్ ఈ సైట్ ఓపెన్ చేస్తే చాలు, మీకు ఫాలో కూడా అయిపోతుంది ఐడి. కావాలంటే చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు క్లియర్గా? సేఫ్ షాప్ కనిపిస్తుంది కంపెనీని, సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, డైరెక్ట్ దిల్సే 25 yearsగా రన్ అవుతుంది అన్నది ప్రూఫ్ కూడా కనిపిస్తుంది, ఇక్కడ స్టాంప్ కూడా కనిపించేస్తుంది. కరెక్టా కాదా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అండ్ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది, 01145674444. మేము చేస్తున్న కంపెనీ కాంటాక్ట్ నెంబర్ కూడా చూడండి సార్ అని చెప్పి చూపించచ్చు. కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించచ్చు. ఇది నేను ఒక్కనే కాదు సార్, మీరు కూడా లైవ్గా మీ మొబైల్లో ఓపెన్ చేసుకోవచ్చు అని చూపించచ్చు.
కరెక్టా కాదా? రైట్. అండ్ Yes. దానికంటే మెయిన్ ముఖ్యంగా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అబౌట్, బ్రాండ్స్, ప్రొడక్ట్స్, కంప్లైంట్స్, గ్రీవెన్స్, కాంటాక్ట్, గ్యాలరీ. ఇవి చాలు మనకి ఈరోజు ఫాలోఅప్కి, వేరే ఏం అవసరం లేదు. ఎస్ఆర్ నో? కరెక్టా? Yes, Guruji. రైట్. Yes, మరి Guruji. చూద్దాం ఒకసారి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్గా ఏమేమి ఉన్నాయి దీంట్లో అనేది. స్టార్ట్ లాస్ట్ నుంచి చూద్దాం. గ్యాలరీలోనే ఉంది మొత్తం ఉన్నదంతా, ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతుందని ముందే చూపిస్తున్నాను. గ్యాలరీ చూసారా ఇక్కడ ఎవరైనా? ఇది ఓపెన్ చేస్తారా ఇప్పటివరకు? ఈ Yes, గ్యాలరీలో Guruji. మీరు Yes. కనుక చెక్ చేస్తే, ఈ గ్యాలరీలో ఏదైతే గ్యాలరీ ఉందో ఈ గ్యాలరీలోనే ఉన్నదంతా కనిపించేస్తుంది. చూడండి ఏమేమి Open కనిపిస్తుంది photos. చూడండి. కనిపిస్తున్నాయి వీడియోస్, ఫోటోస్ మొత్తం. Yes, చూడండి, Guruji. మెయిన్ Photos ఇంపార్టెంట్ చూడండి, మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్తుంటాం. లండన్ అండ్ స్కాట్లాండ్ ట్రిప్ కనిపిస్తుందా లేదా? Yes, Yes, Guruji. Guruji. రైట్. ఇదిగోండి ఈరోజు సెలబ్రిటీస్ చాలా మంది, ఈరోజు సేఫ్ షాప్ లో ఎంతమంది సెలబ్రిటీస్, మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇక్కడే కనిపించేస్తాయి. మీరు ఇక్కడ ఓపెన్ చేసి చూపించచ్చు కూడా. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా క్లిక్ చేస్తే క్విక్ వ్యూ అని ఉంటుంది. ఈ క్విక్ వ్యూ కొడితే మొత్తం కంపెనీకి సంబంధించిన ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి, ఆ సెలబ్రేషన్ సంబంధించిన చూడండి. లేడీస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతుంది, అది కూడా చూపించచ్చు. చూడండి సేఫ్ షాప్ లో ఎంతమంది వర్క్ చేస్తున్నారు చెప్పండి. కాన్ఫిడెంట్ వస్తుందా లేదా ఒక లేడీకి? ఐడి Yes, Guruji. కాన్ఫిడెంట్ వస్తుందా లేదా? ఇంతకంటే వేరే కావాలా ఇంకా? చెప్పండి. No. చూడండి ఇంతమంది లేడీస్ వర్క్ చేస్తున్నారు సేఫ్ షాప్ లో, ఎంతమంది లేడీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు చూడండి సేఫ్ షాప్ లో. కనిపిస్తున్నారా? Yes, Yes, Guruji. ఇది ఫాలోఅప్ లో అవసరం పడదంటారా? మనకి ఇంకా బుక్కులు కావాలా ఫాలోఅప్స్ కి? చూడండి సైట్ లోనే ఉంది, కనిపిస్తుందా? Yes, Guruji. Yes, Guruji. లేడీస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రోగ్రామ్ సంబంధించిన చూడండి ఇక్కడ మొత్తం క్లియర్ గా కనిపించేస్తుంది. రైట్. ఇది కాకుండా ఈరోజు ఫారెన్ ట్రిప్స్ గురించి మాట్లాడుతున్నాం. ఫారెన్ ట్రిప్స్ చూడండి సార్, సేఫ్ షాప్ లో వర్క్ చేస్తే ఓన్లీ ప్రొడక్ట్ కోసం రావట్లే, ఇక్కడ దేనికోసం వస్తున్నాం? ఇక్కడ ఫారెన్ ట్రిప్స్ వస్తాయి. ఒక నార్మల్ వ్యక్తి కూడా పాస్పోర్ట్ తీసుకొని ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు. చూడండి మా అప్లయన్స్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ లో అందరు వెళ్ళొస్తున్నారు, కావాలంటే చూడండి అని చెప్పి ఇవన్నీ చూపించచ్చా లేదా? Yes, Guruji. కనిపిస్తుందా? చూడండి ఫారెన్ ట్రిప్స్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మా టీం అని చెప్పి కనిపిస్తుందా? మన గ్రేట్ మెంటర్స్ కనిపిస్తున్నారు లేదా ఇక్కడ? Yes, Guruji. శ్రీనివాస్ గురుజీ, నర్సిగ్రేవల్ గురుజీ, చూడండి ఇట్లా మన గ్రేట్ మెంటర్ వీనస్ లీడర్ శ్రీనివాస్ మావుజీ సార్, బిగ్ క్లాప్స్ అనమాట. కనిపిస్తున్నారా? Yes, Guruji. రైట్. చూడండి అంటే ఇవన్నీ మనం లైవ్ గా మనము ఆన్ సైట్ లోనే చూపించవచ్చు. ఫాలోఅప్ కి పెద్దగా చూడండి ఇక్కడే కనిపించేస్తుంది. కనిపిస్తుందా లేదా? ఇది ప్రతి Yes, ఒక్కరు Guruji. కదా, ఐడి ఓపెన్ చేయడానికి అవసరమే లేదు సార్, సైట్ ఓపెన్ చేస్తే చాలు. ఎస్ఆర్ నో? రైట్. Yes, అండ్ Guruji. అభిమన్యు నాగ్పూర్ చూడండి ఇక్కడ కూడా కనిపిస్తుంది క్లియర్ గా. ఇక్కడ క్విక్ వ్యూ కొట్టారంటే మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి ఇవన్నీ. Yes. రైట్. ఫాలోఅప్ లో Guruji. ఇవన్నీ అవసరం పడతాయా లేదా మనకి? చూడండి Yes, మన Guruji. గ్రేట్ Yes, మెంటర్ Guruji. కనిపిస్తున్నారా? Yes, Guruji. సేఫ్ షాప్ లో ప్రోగ్రామ్స్ ఇంతమంది నమ్ముతున్నారు సార్, సేఫ్ షాప్ ని మీరు ఒక ఐడి చేయడానికి నమ్మొచ్చా లేదని అడిగితే చేయొచ్చా లేదా వాళ్ళు? Yes, Yes, Guruji. ఫాలోఅప్ లో అవసరం పడతాయా మనకి ఇవన్నీ? Okay, Guruji. చూడండి కనిపిస్తుందా లేదా? Yes, Yes, Guruji. Guruji. రైట్. అక్కడంతా మనమే ఉన్నాం, మన టీం, మన అప్లయన్స్, మన కోలైన్స్ అందరూ ఉంటారు ఇక్కడ. రైట్. చూడండి ఇగో అర్జున వియట్నాం పోయొచ్చారా లేదా మన వాళ్ళు? Yes. Yes, Guruji. సార్ చూడండి దీంట్లో మన టీం అందరు ఉన్నారు ఇక్కడ. కనిపిస్తున్నారా? చూడండి అర్జున వియట్నాం. చూడండి సేఫ్ షాప్ నుంచి ఇంతమంది వెళ్తున్నారని చెప్పి చూపించచ్చు. మీరు ఒక ఐడి ఇస్తే మీరు కూడా మాతో పాటు ఇవన్నీ రావచ్చు సార్, ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఒక చిన్న షాపింగ్ మన లైఫ్ ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుంది చూడని చెప్పి చూపించచ్చా లేదా? Yes, Guruji. Yes, దాంతో Guruji. పాటు స్పిరిచువలిజం చూడండి, ఆధ్యాత్మికత. మనం ఓన్లీ డబ్బు కోసమే పని చేయట్లే. కనిపిస్తుంది ఇక్కడ? Yes, Guruji. రైట్. చూడండి సేఫ్ షాప్ ప్రోగ్రామ్ చూడండి ఎలా జరుగుతున్నాయి, కనిపిస్తుందా? Yes, Yes, Guruji. Guruji. రైట్. ఆధ్యాత్మికత చూడండి, మన గ్రేట్ డైరెక్టర్స్ ని లైవ్ గా చూపించవచ్చు వాళ్ళకి, ఒట్టిగా పని చేయట్లేదు. గ్రేట్ డైరెక్టర్, ఒకసారి బిగ్ క్లాప్స్ అన్నమాట. రజత్ వర్మ సార్కి ఒకసారి బిగ్ క్లాప్స్. కనిపిస్తున్నాడా? లైవ్ Yes, Guruji. మా కంపెనీలో మేము వర్క్ చేస్తున్నాం సార్, మా డైరెక్టర్ కూడా మాకు తెలుసు. కొంతమందికి వాళ్ళ డైరెక్టర్లు ఎవరు కూడా తెలియదు, పుట్టిగా ఏదో డబ్బు కోసం చేస్తుంటారు. కరెక్టా కాదా? రైట్. ఇవన్నీ చూపించచ్చా లేదా మనం లైవ్ గా? Yes, Guruji. ఎక్కడ దీనికోసం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, సైట్ లోకి వెళ్తే చాలు. చూడండి మన గ్రేట్ డైరెక్టర్స్, మన గ్రేట్ అప్లయన్స్, మెంటర్స్ అందరు ఇక్కడ కనిపిస్తుంటారు. కనిపిస్తున్నారా లేదా? Yes, Guruji. చూడండి ఇవన్నీ చూపిస్తే ఇంతకంటే పెద్ద ఫాలోఅప్ ఏమైనా కావాలా సార్ ఇంకా?
రైట్. ఇవన్నీ మీరు మళ్ళీ ఇంకా క్లియర్గా చూడండి. నేను ఇప్పుడు ఏంటంటే గుడ్ మార్నింగ్ మీటింగ్లో ఎక్కువసేపు మనకు టైం కాకుండా ఇంకా చాలా చూపించేటి ఉన్నాయి కాబట్టి మీకు కొన్ని విషయాల్ని లైవ్గా ఎక్కడ ఉంది ఏందనేది చూపిస్తున్నాను. మీరు లైవ్గా మళ్ళీ వెళ్ళినప్పుడు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైవ్గా మీరు చూస్తూ టీంకి కూడా చూపించాలి. ఓకేనా? కొత్త వాళ్ళకి ఇవన్నీ చూపిస్తూ ఫాలోఅప్ రూపంలో మనము డీడీ తీసుకొని రావాలి. ఓకే? Yes, Guruji. చూడండి, ఇలా అన్నికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇక్కడే ఉంటాయి. కనిపిస్తుందా? Yes, Guruji. Yes. రైట్. ఇదిగో చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి బ్రాండ్స్, మనం ఏ బ్రాండ్స్ తో టైప్ అయినామో వాటికి సంబంధించిన ఇదిగో చూడండి, ఇక్కడ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయా? Yes, Guruji. Yes, Guruji. డైమండ్స్ తో టైప్ అయ్యాం, రిలయన్స్ తో టైప్ అయ్యాం, హోమాతో టైప్ అయినాం. అవునా కదా? రైట్. సర్టిఫికేట్స్ కనిపిస్తున్నాయా లేదా ఇక్కడ? Yes, Guruji. రైట్. మరి సార్ చెక్స్ ఉట్టిగా చెప్తారు సార్, తీసుకోరు అంటుంటారు కొంచెమంది. కనిపిస్తుందా? కళ్ళు తెరిచి చూడండి సార్. 2.5 crores అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళ లిస్ట్. అవునా కదా? కనిపిస్తుందా లేదా ఇక్కడ? Yes, Guruji. 20 crores అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళ లిస్ట్ కనిపిస్తుందా? Yes, Guruji. అండ్ శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ, కొన్ని కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న పర్సన్, సేఫ్ షాప్ 19th anniversary వచ్చాడు సార్. ఈరోజు తన ప్రొడక్ట్స్ కూడా మనతో టైప్ చేశాడు. ఫాలోఅప్ లో ఇది ఒక భాగమా కదా? Yes, Guruji. రైట్. చూడండి ఎంతమంది వచ్చారు చూడండి. 30,000 పీపుల్ తోటి ప్రోగ్రామ్ జరిగింది. 2019 లో జరిగింది సార్ ఇది. ఈ రోజు కూడా కాదు, ఇంకా ఈ రోజు 1,00,000 మందితో ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇంకా అది కూడా వస్తుంది సార్, వెబ్సైట్ లో పెడతారని చెప్పాలి. చూడండి, స్టేడియంలో 30,000 పీపుల్ కూర్చుంటే అట్లుంటే 1,00,000 మంది కూర్చుంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇంకా ఎస్ఆర్ నో? Yes, Guruji. కరెక్టేనా? రైట్. Yes, అండ్ Guruji. ఇగో చూడండి, ఇక్కడ సంపూర్ణ హనుమాన్ భగవద్గీత ఓపెన్ చేశారు సార్ మా దగ్గర. అది కూడా చూడండి అని చెప్పి చూపించచ్చు. ఓపెన్ చేశారా శ్రీ శ్రీ రవిశంకర్ గురుజీ? Yes, Guruji. భగవద్గీత సంపూర్ణ హనుమాన్ ప్రోగ్రామ్ లో చేశారు చూడండి సార్ అని చెప్పి ఇవన్నీ చూపించచ్చు. మా గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్ అందరు ఇక్కడ ఉన్నారు. రైట్. ఇవన్నీ కూడా చూపించచ్చా లేదా? Yes, Guruji. రైట్. ఇవంతా ఒక భాగం అయితే రైట్, ఇదంతా గ్యాలరీలో ఉందా లేదా? ఇదన్నీ మీరు కూడా ఇంకా క్లియర్గా మళ్ళీ మీరు చెక్ చేయండి. దాని తర్వాత కాంటాక్ట్లోకి వెళ్తే చూడండి, మన కస్టమర్ కేర్ నెంబర్ ఉంది ఇక్కడ, మెయిల్ ఐడి ఇచ్చారు క్లియర్గా, వాట్సాప్ సపోర్ట్ మొత్తం క్లియర్గా ఉందా? రైట్. Yes, Guruji. ఇదే కాకుండా గ్రీవెన్స్ అని కూడా ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ కంప్లైంట్స్ కనిపిస్తుంది ఇక్కడ. Yes, Guruji. నేను ఎవరు ఐడి ఓపెన్ చేయలేదు, ఏం చేయలేదు, సైట్ మాత్రమే ఓపెన్ చేశాను అంతే. మీరు కూడా లైవ్గా మీరు సేఫ్ షాప్ అనే సైట్ ఓపెన్ చేసి దాంట్లోనే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా అప్డేటెడ్ డాక్యుమెంట్స్ మొత్తం పెట్టారు. ఇదిగోండి, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయా? Yes, Guruji. కాపీరైట్, ఫైనాన్షియల్, ఎంఓఏ, జిఎస్టీ సర్టిఫికేట్, జిఎస్టీ రిటర్న్స్, యాన్యువల్ రిటర్న్స్, మేనేజ్మెంట్ పర్సనల్ సర్టిఫికేట్, ఎఫ్ఎస్ఎస్ఐ, ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిఎస్టీ రిజిస్ట్రేషన్, పాన్ నంబర్, ఐఎస్ఓ సర్టిఫికేట్, ట్రేడ్ మార్క్, లీగల్ అండ్ మెట్రాలజీ, డైరెక్ట్ సెల్లర్ అగ్రిమెంట్, గ్రీవెన్స్ రిడ్యూసల్, యాక్టివ్ డైరెక్ట్ సెల్. చూడండి, అన్ని కనిపిస్తున్నా లేదు ఇక్కడ మీకు? రైట్. అన్ని ఓపెన్ చేసి కూడా చూపించచ్చు, కానీ అంత అవసరం లేదు. నేను మెయిన్గా కొన్ని, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్ చేసుకుంటే టైం వేస్ట్ చేయొద్దు. మెయిన్గా కస్టమర్కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ జిఎస్టీ కొంతమంది అడుగుతున్నారంట, జిఎస్టీ ఉందా మీకు అని అడుగుతున్నారు. జిఎస్టీ ఉంది సార్ 100%. కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి. కనిపిస్తుందా? సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ ప్రైవేట్ లిమిటెడ్ జిఎస్టీ నెంబరు, జిఎస్టీ టిన్ నెంబరు మొత్తం కనిపిస్తున్నాయా లేదా? సార్ 2024-25 చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ఇక్కడ ట్యాక్స్ రిడక్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయా లేదా? ఇవన్నీ చూపిస్తే చాలు. ఓకేనా? రైట్. అండ్ అంతేకాకుండా కొద్దిమంది ప్రొడక్ట్స్, సార్ నేను ప్రొడక్ట్ కొనాలి, మరి మీ దగ్గర ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను తీసుకోవడానికి ఫుడ్ ప్రొడక్ట్ తీసుకోవాలంటే కొంచెం భయం ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళకి తినిపించవచ్చా, ఇది మేము వాడొచ్చా, అసలు తినొచ్చా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి చాలామందికి. మరి చెప్పండి, ఈరోజు ఒక ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుందనంటే మనం బయట కొంటున్నాం, ఎంతమంది చెక్ చేస్తున్నారు? ఎవరు చెక్ చేయట్లే, ఉట్టికి కొంటారు. కానీ సేఫ్ షాప్లో మాత్రం మాకు డౌట్ ఉంది సార్ అంటారు. సరే, అయినా సరే మరి సేఫ్ షాప్లో డౌట్ ఉన్నప్పుడు 25 సంవత్సరాలుగా ఈరోజు బిజినెస్ రన్ అవుతుందనంటే 20 సంవత్సరాల్లో ఎంతోమందికి ప్రొడక్ట్స్ వెళ్తున్నాయంటే మరి కంపెనీ కూడా ఉట్టిగా అంత ఈజీగా పంపించదు కదా ప్రొడక్ట్స్ని. ఫుడ్ సేఫ్టీ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ కనిపిస్తుంది ఇక్కడ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎస్ఐ. మీరు కావాలనుకుంటే మీ ఇంట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంటే చెక్ చేయండి, దాంట్లో ఎఫ్ఎస్ఎస్ఐ ఉంటుంది అనమాట. అది ఉంటేనే లీగల్ ప్రొడక్ట్ అది.
ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చెక్ చేసి ఆ ప్రోడక్ట్ని పర్మిషన్ ఇచ్చి మనకు బయట ఈరోజు ప్రజలకి అందుబాటులోకి తీసుకొని వస్తారు. కరెక్టా కాదా? రైట్. మరి Yes, Guruji. మనకు కూడా ఈరోజు లైసెన్స్ తీసుకున్నామా లేదా? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కనిపిస్తుంది ఇక్కడ. సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ A3/24 జనక్పురి న్యూఢిల్లీలో ఉందన్నమాట ఆఫీస్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనం సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. దీనికి వ్యాలిడిటీ కూడా ఉంటుంది. ఆ వ్యాలిడిటీ కూడా కొంచెంమంది అడుగుతుంటారు, ఇది సర్టిఫికేట్ తీసుకున్నారు బాగానే ఉంది కానీ వ్యాలిడిటీ ఉందా అంటే ఉంది. కావాలంటే చెక్ చేయండి. వ్యాలిడ్ అప్ టు ఎక్కడ వరకు ఉంది చదవండి ఒక్కసారి. వ్యాలిడ్ జూన్ అప్ వరకు ఉంది. వస్తుందా? ఉంది సార్. ఎప్పటి వరకు 2026 ఉంది? 29 జూన్ 29, 2026. 29/6/2026, Guruji. రైట్. 29/6/2026 వరకు ఇంకా వ్యాలిడిటీ ఉంది. ఎస్ఆర్ నో? ఇంకా జనవరిలోనే ఉన్నాం మనం. ఆఫ్టర్ 2026 మంత్ కంటే ముందే మన వాళ్ళు రెన్యువల్ చేసేస్తారు దాన్ని. మళ్ళీ వెళ్ళి సర్టిఫికేట్ Yes. తీసుకుంటారా లేదా? ఎస్ఆర్ నో? గవర్నమెంట్ Yes, Guruji. స్టాంప్ కూడా ఉంటుంది క్లియర్ గా, ఉట్టికి కాదు. చూడండి ఇక్కడ కనిపిస్తుందా? Yes. చూడండి స్టాంప్ తో సహా Yes. కనిపిస్తుంది ఇక్కడ. Yes, Guruji. Yes, Guruji. కనిపిస్తుంది. చూడండి కంపెనీ Light గా. సెక్రటరీస్ మొత్తం అంతా క్లియర్ గా స్టాంప్ కూడా ఇచ్చేసారు 2022లోనే. చూడండి ఫార్మ్ సి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ అంటారు దీన్ని. లైసెన్స్ ఉందా అంటారు కదా, చాలా మంది అడుగుతుంటారు కదా. చూడండి ఇదే సార్ మా లైసెన్స్. చూడండి డైరీ ప్రొడక్ట్స్ పైన అన్నిటిపైన లైసెన్స్ తీసుకున్నాం మేము. చూడండి అన్ని ప్రొడక్ట్స్ పైన ఏదైతే మేము ఈరోజు సప్లై చేస్తున్నామో ప్రొడక్ట్స్, ఏదైతే కస్టమర్ మా దగ్గర పర్చేజ్ చేస్తున్నారో వాటికి అన్నిటికీ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కనిపిస్తుందా లేదా? Yes. Yes, Guruji. ఇంకొచ్చా? కంపెనీ Sure. అన్ని పెట్టింది సార్. మనం చూపించడం తెలియకపోతే లాభం లేదు. మనకి ఈ విషయాలు తెలియకపోతే లాభం లేదు. కరెక్టా కదా? చూడండి Yes, Guruji. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో గుడ్ మార్నింగ్ మీటింగ్ ద్వారా 450 మందికి ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకోండి, గ్రేట్ విషయమా కాదు అది? రైట్. Yes. అండ్ ఈరోజు ప్రతి ఒక్క మనిషికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఈరోజు శివప్రసాద్ ఒక ఐడెంటిటీ అంటే ఎలా తెలుస్తుంది? ఒక పాన్ కార్డ్ మనం డినోట్ చేసేది. ఈరోజు మనం ఒక ఇండియన్ అనేది ఎలా డినోట్ చేస్తుంది? ఒక పాన్ కార్డే కదా. పాన్ కార్డ్ ఉందంటే ఆ మనిషిని 100% ప్రూవ్ చేసినట్లే కదా, ఈ పర్సన్ అని. Yes, Guruji. అంతే కదా? రైట్. Yes. మరి ఈరోజు సేఫ్ షాప్ ని ఎలా ప్రూవ్ చేస్తున్నామంటే ఒక పాన్ కార్డ్ కనిపిస్తుందా? రైట్. చూడండి ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. చాలా మంది అంటుంటారు, మీ కంపెనీ 2001లో స్టార్ట్ అయిందా? మీరు ఉట్టిగా చెప్తున్నారేమో. చూడండి సార్, ఉట్టిగా చెప్తున్నామా లేదా మీరే చూడండి. 22/1/2001లో సేఫ్ షాప్ స్టార్ట్ అయింది. పాన్ కార్డ్ చూడండి ఒకసారి. పాన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సెర్చ్ చేసుకోండి కావాలంటే. 2001 నుంచి స్టార్ట్ అయింది కంపెనీ. 2026 25 సంవత్సరాలుగా నడుస్తుంది. ఎస్ఆర్ నో? Yes, Guruji. రైట్. చూడండి సర్టిఫికేట్ 2022లో స్టాంప్ వేసేసాం ఆల్రెడీ. రైట్. అంటే ఇవన్నీ 2022లో వెరిఫికేషన్ జరిగిందనమాట ప్రొడక్ట్స్, మన అన్ని డాక్యుమెంట్స్కి. మళ్ళీ 2026 వరకు వ్యాలిడ్ ఇది. మళ్ళీ 2026లో మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారు. మన డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేస్తాం గవర్నమెంట్కి. అంత లీగల్గా ఉంటుంది అనమాట. కనిపిస్తుందా? రైట్. Yes, అండ్ Guruji. ఐఎస్ఓ సర్టిఫికేట్ చూడండి కనిపిస్తుందా? ఐఎస్ఓ సర్టిఫికేట్. Yes, Guruji. Certificate. This is certified that the management system of safe and secure online marketing private limited A3/24 జనక్పురి న్యూఢిల్లీ. ఎక్కడన్నా అడ్రస్ చేంజ్ అవుతుందా? No. ఒకటే అడ్రస్ ఉన్నది, ఒకటే అడ్రస్. ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ అనమాట. ఇక్కడ కనిపిస్తుందా? Yes, Guruji. డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్, టెక్స్టైల్, ఫ్యాబ్రిక్, కిచెన్ ఐటమ్స్, స్పిరిచువల్ బుక్స్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కి అన్నిటికీ సర్టిఫికేట్ తీసేసుకున్నాం. ఎప్పటి వరకు సర్టిఫికేట్ వ్యాలిడ్? 17th July 2026. 8. కనిపిస్తుందా? Yes, Guruji. రీసర్టిఫికేషన్ డ్యూ 17th July 2028. కనిపిస్తుందా? Yes, sir. Yes, Guruji. కనిపిస్తున్నాయా లేదా? దిస్ సర్టిఫికేట్ రిమైన్స్ వ్యాలిడ్ సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ సర్వేలెన్సెస్ ఆడిట్స్ డైరెక్టర్. చూడండి మెయిన్గా ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ ఎక్కడో లేవు, మన వెబ్సైట్లో క్లియర్గా కంపెనీ మొత్తం పెట్టింది. చూపించడం ఒక్కటి మనం నేర్చుకుంటే చాలు. రైట్. అర్థమైపోయిందా? Yes, Right. Guruji. ఇంకా చాలా ఉంటాయి, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటివంటే ఇవే. మెయిన్ ఇంపార్టెంట్ ఇవే. కాపీ రైట్స్, రైట్, MOA, GST సర్టిఫికేటు, FSSI, యాన్యువల్ రిటర్న్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. కానీ నేనేమంటానంటే మెయిన్ మనకి ఇవి ఎక్కడున్నాయో తెలిస్తే మనం చూడొచ్చు. కనిపిస్తుంది ఇక్కడ యాన్యువల్ రిటర్న్స్. చూడండి ఇవన్నీ కనిపిస్తున్నాయి. చూడండి సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కనిపిస్తుందా?
Yes, Guruji. Yes. రైట్. ఇవన్నీ మనం చూపించే విధంగా మనం తయారు కావాలి. రైట్. అండ్ దాని తర్వాత ఏమేమి చూసాం మనం ఇప్పుడు గ్యాలరీలో ఫొటోస్ చూసాం, ఫారెన్ ట్రిప్స్ అన్ని. మనం ఈరోజు ఏమేమి ప్రోగ్రామ్స్ చేస్తున్నామో అన్ని చూసాం. కరెక్టా కాదా? Yes. రైట్. Yes. అండ్ కంప్లైంట్స్ లో డాక్యుమెంట్స్ చూసాం. అండ్ మన బ్రాండ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ. చూడండి ఏమేమి బ్రాండ్స్ తో మనం టైప్ అయ్యాం. చెప్పండి, ఈరోజు బయట నెంబర్ 1 బ్రాండ్స్ అంటారు. ఏ నెంబర్ 1 బ్రాండ్ కూడా మనకు ₹1 కూడా ఇవ్వదు. కానీ 100% చెప్తున్నాను, సేఫ్ షాప్లో ఈరోజు దమ్దార్ నెంబర్ 1 బ్రాండ్స్ అంటే ఇవే. ఎందుకంటే కొన్ని వందల మందిని, వేల మందిని, లక్షల కుటుంబాలని ఈరోజు కోటీశ్వర్లను చేస్తున్న బ్రాండ్స్ ఇవి. Yes. ఎస్ఆర్ Yes, Guruji. ఒక Yes, మనిషి Guruji. చనిపోతే కూడా వాళ్ళ ఇంటికి ఈరోజు డబ్బు తెచ్చి వాళ్ళ లైఫ్ లో 3 తరాల వరకు ఇన్కమ్ తెప్పించే బ్రాండ్స్ ఇవి. ఇవి నెంబర్ 1 బ్రాండ్స్ అంటే. అవి కాదు. కరెక్టా కాదా? ఎస్ఆర్ Yes, Guruji. Yes. ఇవి అసలైన బ్రాండ్స్ అంటే. ఈరోజు బ్రాండ్ లో ఎంత దమ్ము ఉందంటే ఒక మనిషిని తలరాతను మొత్తం మార్చే దమ్ము ఈ బ్రాండ్ లో ఉంది. Yes. కరెక్టా? దుడ్డి దిలీప్ కుమార్, Yes. దుడ్డి దిలీప్ కుమార్ ఈరోజు చెప్పాలి అంటే వాళ్ళ మేడంకి లార్నల్ అవన్నీ శారీ ఇప్పించింటాడు ఆ రోజు. అది బ్రాండ్ అంటే. కరెక్టా కాదా? ఎస్ఆర్ నో? Yes, Guruji. రైట్. Yes, Guruji. ఈరోజు రేమాండ్స్ నుంచి ఒక సూట్ తీసుకొని వాడింటారు ఆ రోజు. అది బ్రాండ్ అంటే. కరెక్టా కాదా? ఎస్ఆర్ Yes, Guruji. రైట్. ఈరోజు మాయాకాసా నుంచి ఒక డిన్నర్ సెట్ తీసుకొని వాళ్ళ ఇంట్లో వాడింటాడు ఆ రోజు. అది అసలైన బ్రాండ్. ఎందుకంటే ఆ బ్రాండ్ వాడడం వల్ల ఈరోజు తను లేకున్నా ఆ బ్రాండ్ వాళ్ళ ఇంటికి ఈరోజు ఇన్కమ్ తెచ్చి పెడుతుంది. Yes. సార్ నో? Yes, Guruji. ఈరోజు ఈ బ్రాండ్స్ సార్ అసలైన బ్రాండ్స్. చాలా మంది బయట ఉన్న బ్రాండ్స్ అసలైన అనుకుంటారు. నో, ఇవి అసలైన బ్రాండ్స్. ఈరోజు స్టివాలి షూస్, స్టివాలి బెల్ట్ ఇవన్నీ వాడింటాడు ఆ రోజు దుడ్డి దిలీప్ కుమార్. ఎస్ఆర్ నో? Yes. Yes, Guruji. మరి చెప్పండి, ఈరోజు బయట తను కూడా షాపింగ్ చేసి ఉంటాడు. బయటికి వెళ్ళేసి లక్స్ కొనింటాడు. లక్స్ సబ్బు ఈరోజు ₹1 ఇవ్వట్లే వాళ్ళకి. కానీ సేఫ్ షాప్, హోమా సంస్థ సోప్, ఏదైతే సేఫ్ షాప్లో ఉన్న సోప్ ఈరోజు వాళ్ళ ఇంటికి డబ్బు తెచ్చి పెడుతుంది. ఎస్ఆర్ నో? Yes. Yes, Yes. Guruji. ఏది బ్రాండ్? అవునా కదా? Safe shop. రైట్. ఈరోజు మన బ్రాండ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సేఫ్ ట్రావెల్, లగేజ్ బ్యాగ్స్, వెల్నెస్, చూడండి జెనో జీన్స్ కావచ్చు, జిబల్ది సూట్స్ కావచ్చు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ బ్రాండ్స్ ఇవి మనం ఒక్కసారి వాడి చూసి మనకు నచ్చితే వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నాం. రైట్. మనకు నచ్చుతున్నాయా లేదా? కొంతమంది చూడకుండా గెస్ చేసేస్తుంటారు ఇంట్లో కూర్చొని. ఇవన్నీ ఎవరు వాడతారు సార్ అంటారు. బయట ఉన్నవే వాడతారు సార్. వాడండి, బయట ఉన్నాయి. ఏమొస్తుంది బయట నుంచి? ఏవి రావు. కానీ ఈరోజు ఈ బ్రాండ్స్ మేము వాడుతున్నాం జెన్యూన్గా. మేము వాడి వేరే వాళ్ళకి రిఫర్ చేస్తున్నాం. ఈరోజు సేఫ్ షాప్ రేమాండ్ సూట్ మేము వాడుతున్నాం. ఎస్ఆర్ నో? Yes, Yes, Guruji. Guruji. ఈరోజు జెనో జీన్స్ మేము వాడుతున్నాం. ఈరోజు ఇక్కడ మాయాకాసా డిన్నర్ సెట్ మేము వాడుతున్నాం. కుక్కర్స్ వాడుతున్నాం. స్టెయిన్లెస్ స్టీల్ వాడినాక మేము చెప్తున్నాం. వాడక ముందు చెప్పట్లే. Yes. Guruji. పర్చేజ్ చేసాం, వాడుతున్నాం, వాడిపిస్తున్నాం, దాని క్వాలిటీ చెక్ చేసాం, ఉట్టిగా చెప్పట్లే. కరెక్టా కదా? ఈ బ్రాండ్స్ ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ అబౌట్ సేఫ్ షాప్ గురించి కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, సేఫ్ షాప్ కనిపిస్తుందా? వై చూస్ Yes, good. ఎందుకోసం మీరు సేఫ్ షాప్ లో స్టార్ట్ అవ్వాలి? కెరీర్ ఆపర్చునిటీ ఉన్నాయి. ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు లైవ్ గా. ఆ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ మీరు డౌన్లోడ్ చేశారంటే క్లిక్ టు డౌన్లోడ్, మీకు ప్రొడక్ట్స్ అన్ని మీకు ఒక యాప్ ఏమంటారు దాన్ని, డౌన్లోడ్ అయిపోతాయి మొత్తం. ఒక పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తే ప్రొడక్ట్స్ మీరు చెక్ చేసుకోవచ్చు కూడా లైవ్గా. రైట్. ఇవన్నీ మనకు ఫస్ట్ థింగ్, ప్లాన్కి వెళ్తున్న వాళ్ళకు ఎక్కడ ఏముంది, ఏం ఓపెన్ చేయాలనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుందా లేదా? Yes, Yes, Guruji. Guruji. సైట్ ఓపెన్ చేస్తే చాలా అన్నీ ఉన్నాయి సార్. అక్కడ ఏం లేవు చెప్పండి. Yes, Guruji. ఒకసారి మీరు సెర్చ్ చేయాలి. రీల్స్ ఎలా చేయాలో నేర్చుకుంటారు పోయి. ఫేస్బుక్ లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఎక్కడెక్కడ లైక్ గుట్టాలో నేర్చుకుంటారు. కరెక్టే కదా? రైట్. రీల్లో ఎలా కామెంట్స్ చేయాలి, ఒక సాంగ్ ని రీమేక్ చేసి మనం ఎలా ఉండాలి దాంట్లో, ఇవన్నీ నేర్చుకుంటారు కదా. ఒక ఐడి ఓపెన్ చేసి ఏమేమి ఎక్కడున్నా నేర్చుకుంటే అయిపోతుందా లేదా? జీవితమే మారుతుంది. Yeah. దానివల్ల ఏమన్నా మారుతుందా? ఏం Yeah. మారదు. కరెక్టా కదా? యూట్యూబ్లోకి వెళ్ళేసి కూర్చొని కామెంట్లు ఎలా పెట్టాలో తెలుసు. యూట్యూబ్లో లేనిపోని అన్ని క్రియేట్ చేసి ఏదేదో చేయనికి వస్తారు. ఏం చేస్తారు సార్? వేస్ట్ అవన్నీ. అవునా కదా? ఇవి చేయండి, సైట్ ఓపెన్ చేయండి, మంచిగా కనిపిస్తుంది మీకు, అంత క్లియర్గా కనిపిస్తుందా లేదా? Yes, Yes, Guruji. Guruji. రైట్. ఇది ఓపెన్ చేయండి. అవును గురుజీ, కొంచెమంది ఇంత మంచిగా ఉన్నా కూడా కొంచెమంది నెగిటివ్ చేస్తారంటే మరి వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదా. మరి వాళ్ళకి డబ్బు ఎట్లా వస్తుంది? వాళ్ళు కష్టపడకూడదు, డబ్బు కావాలి వాళ్ళకి. వాళ్ళు డబ్బు ఎలా తీసుకుంటారు?
సింపుల్ ఒక నెగిటివ్ పెట్టేసి దాన్ని 10 మంది చూస్తే వాళ్ళకి 10 రూపాయలు వస్తాయి, చాలు వాళ్ళకి అవే. పిచ్చోళ్ళాక మనం కూడా చూసుకుంటూ కూర్చుంటాం వాటిని. తీసేయండి అవన్నీ, ఏమొస్తుంది చెప్పండి దాని నుంచి? ఏమి రావు. ఎస్ఆర్ నో? Yes, Yes, Guruji. Yes, Guruji. మనం చూసి వాళ్ళకి డబ్బులు తెచ్చి పెడుతున్నాం, వేస్ట్ ఆఫ్ టైం. అవన్నీ తీసి పక్కకు పెట్టేసి మన సైట్ ఓపెన్ చేయండి, మంచిగా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. కరెక్టా కాదా? రైట్. Yes, Guruji. Yes. గురుజీ యూట్యూబ్ లో ఛానల్ ఉంది, అది చూడండి కావాలంటే, మనకు ప్రొడక్ట్స్ కనిపిస్తాయి. ఎస్ఆర్ నో? Yes, Yes, Guruji. Guruji. చూడండి వీలైతే. అవి పిచ్చి పిచ్చివన్నీ చూడొద్దు, వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి. మీరు చెప్పండి, సేఫ్ షాప్ లో సక్సెస్ అయిన వాళ్ళు సక్సెస్ మాట్లాడతారా లేదా? Yes, Guruji. సేఫ్ షాప్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ మాట్లాడతారా లేదా? Yes. Yes, నాలెడ్జ్ Guruji. మనకు అర్థమైతే చాలు. ఒక ఫెయిల్యూర్ గురించి మాట్లాడతారు, ఒక పర్సన్ సక్సెస్ అయిన వ్యక్తి సక్సెస్ గురించి మాట్లాడతాడు, అంతే. ఇది ఒక్కటి తెలిస్తే చాలు కదా. అతను బిజినెస్ చేయకుండా ఫెయిల్యూర్గా మాట్లాడింటాడు, అంతే. అదొకటి తెలిస్తే చాలు. రైట్. ఇవన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. హోమ్ Yes. ఇక్కడ అంతా టోటల్ మన డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంటాయి, కనిపిస్తున్నాయి లేదా? Yes, Guruji. డిజైన్ చేసినటువంటి ప్రొడక్ట్స్ ఏ ద్వారా ఎంత నీట్గా డిజైన్ చేశారు చూడండి, కనిపిస్తున్నాయి లేదా ప్రొడక్ట్స్? ఇంత మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి మన ఇంట్లో వాడితే, ఇవన్నీ మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తున్నాయి సార్. దీన్ని పక్కకు కట్టేసి వేరే వేరే ఉల్టా జ్ఞానం ఇస్తుంటారు. మీ దగ్గర రేట్స్ ఎక్కువ ఉంటాయి, ఈ ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుందా ఉండదా, వాడకుండానే. ఇవన్నీ కాదు, ఈ ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఉంటాయంటే, మీరు ఇక్కడ చూడండి, షాప్ బై కేటగిరీ ప్రకారం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా? హెల్త్ Yes, కేర్ Guruji. క్లిక్ చేస్తే హెల్త్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి. పర్సనల్ కేర్ క్లిక్ చేస్తే పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి. లైఫ్ స్టైల్ క్లిక్ చేస్తే లైఫ్ స్టైల్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఓపెన్ అవుతాయి. కిచెన్ ఎసెన్షియల్స్, గ్రాసరీ, ట్రావెల్ కనిపిస్తుందా లేదా? మీరు Yes, ఏ Guruji. ఓపెన్ చేస్తే ఆ ప్రొడక్ట్ సంబంధించిన అన్నీ ఓపెన్ అవుతాయి. ఇగోండి, ఫుట్వేర్ ఓపెన్ చేయండి, ఫుట్వేర్ మొత్తం కనిపిస్తాయి. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఓన్లీ ఫుట్వేర్ ఓపెన్ అవుతాయి మొత్తం కంప్లీట్గా. కనిపిస్తుందా లేదా? Yes. రైట్. అన్ని రకాల ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి సార్ మనతోటి. అంత సైట్లోనే ఉంది, ఎక్కడ లేదు. మ్యాజిక్ అంతా ఈ సైట్లోనే ఉంది. ఓన్లీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే చాలు, ఎవ్వరు కూడా అవసరం లేదు ఫాలోఅప్కి. మొత్తం కనిపిస్తున్నాయి, ఇక్కడనే కనిపిస్తుందా? Yes. రైట్. ఒక ఇంటికి వెళ్ళేసి ఒక లేడీ అడుగుతుంది, సార్ నాకు ఓన్లీ కిచెన్ ఎసెన్షియల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే చూపించండి అంటుంది. కనిపిస్తుందా లేదా? కిచెన్ ఎసెన్షియల్స్ చూడండి, ఓపెన్ చేయండి. కిచెన్ ఎసెన్షియల్స్ కనిపిస్తున్నాయి మొత్తం, Yes, Guruji. కనిపిస్తుందా లేదా? Yes. Yes, Right. Guruji. ఇన్ని Yes, ప్రొడక్ట్స్ Guruji. చూపించు. మళ్ళీ హోమ్కి వెళ్ళండి, ఒక జెంట్స్ దగ్గరికి వెళ్ళాం, సార్ నాకు ఓన్లీ మెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే చూపించండి అన్నాం. అడిగాడు, చూడండి మెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కనిపిస్తుంది, చూద్దామా? Yes, రైట్. Guruji. కాంబో లెర్నింగ్ నాలెడ్జ్ మెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అడిగాడు, కనిపిస్తుందా? చూడండి చూడండి, ఒక్కసారి ఓపెన్ చేయండి. మెన్కి ఏం కావాలి? కర్చీఫ్ కావాలి, టీ షర్ట్ కావాలి, అవునా కదా, జీన్స్ కావాలి, వాలెట్ కావాలి, చూడండి అన్ని అన్ని జీన్స్ ట్రాక్స్ కావాలి. జెంట్స్ మెన్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయా లేదా? Unna Guruji. చూడండి, ఇలా అన్నీ ఓపెన్ చేసి చూపించచ్చు సార్, ఎవ్వరు అవసరం లేదు. ఒక ఐడి చేసిన కొత్త పర్సన్ కూడా సైట్ ఓపెన్ చేయడానికి వస్తే చాలు, క్రోమ్ ఓపెన్ చేయడానికి వస్తే చాలు. క్రోమ్లోకి వెళ్ళి సేఫ్ షాప్, అసలు కంపెనీ పేరు తెలిస్తే చాలు. ఫస్ట్ సేఫ్ షాప్ అని కంపెనీ పేరు తెలిసి ఓపెన్ చేసి సైట్ ఓపెన్ చేస్తే మీకు అన్ని ఇక్కడే ఉన్నాయి. చూడండి, కనిపిస్తుందా? ఈ స్క్రీన్ని మర్చిపోవద్దు Yes, ఎవరు కూడా, కొత్త వాళ్ళు. హోమ్, అబౌట్, బ్రాండ్స్, ప్రొడక్ట్స్, కంప్లైంట్స్, గ్రీవెన్స్, కాంటాక్ట్, గ్యాలరీ, ఇవి చాలు. ఎస్ ఆర్ నో? Yes, Yes, Guruji. Guruji. మొత్తం అంతా Yes. రైట్. ఇంకా మీకు ఈ ప్రొడక్ట్ పైన ఇంకేమైనా డౌట్ ఉందంటే యూట్యూబ్లోకి వెళ్ళేసి, రైట్, శివశంకర్ గురూజీది వెబ్సైట్ ఉందన్నమాట, అది కూడా ఓపెన్ చేసి అది కూడా మీరు చూడొచ్చు. దానిలో ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంది, వీడియోస్ ఉన్నాయి, డైమండ్ వీడియోస్ ఉన్నాయి, సక్సెస్ అయిన పీపుల్ వాళ్ళ మాటలు ఉన్నాయి. ఇవి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది, ఫాలో అప్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? Yes, Yes, Guruji. Guruji. అనిపించిందా మొత్తం క్లియర్గా? Yes. Yes, ఎందుకంటే Guruji. ప్రూఫ్ ఇంకేమైనా కావాలా బిజినెస్లో? No. నో. ఐడి చేయడానికి ఇది ఒకటి చాలు. బిజినెస్ 100% రన్ అవుతుంది అంటే 100% రన్ అవుతుంది. బిజినెస్ వెళ్ళిపోదు అంటే వెళ్ళిపోదు. గ్యారంటీ ఇస్తారంటే గ్యారంటీ. ఎట్లా గ్యారంటీ అంటే, మేము చేసేది సేల్స్ పైన, మేము మనీ సర్క్యులేషన్ చేయట్లేదు. ఎస్ఆర్ నో? నేను ఈరోజు ఒక Yes, ప్రోడక్ట్ Guruji. కొన్నాను, నా ప్రోడక్ట్ నాకు వచ్చిన తర్వాత కంపెనీ దగ్గర ఎలాంటి అమౌంట్ లేదు, నన్ను మోసం చేయడానికి ఛాన్సే లేదు. ఎస్ఆర్ నో? Yes, Guruji. రైట్. నేను ఇద్దరికి రిఫర్ చేశాను, నా ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి.
వాళ్ళు కూడా ప్రొడక్ట్నే పర్చేజ్ చేశారు. ప్రొడక్ట్ వాళ్ళది వాళ్ళకి వచ్చిన తర్వాత కంపెనీ దగ్గర వాళ్ళ అమౌంట్ కూడా లేదు మోసం చేయడానికి, ఛాన్సే లేదు. ఎస్ ఆర్ నో? Yes, Guruji. రైట్. మరి వీళ్ళిద్దరికి నేను రిఫర్ చేసినందుకు ఆ రిఫర్ చేసిన వ్యక్తుల పైన వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్ పైన నాకు కమిషన్ ఇస్తుంది కంపెనీ. కాబట్టి కంపెనీ ఓన్లీ ప్రాఫిట్ పైనే వర్క్ చేస్తుంది. మరి కంపెనీకి మళ్ళీ ప్రాఫిట్ రావాలంటే మళ్ళీ సేల్సే జరగాలి. మళ్ళీ సేల్స్ జరగాలంటే మళ్ళీ కంపెనీ ఓపెన్ అయి ఉండాలి, మూసుకుంటే కాదు. కాబట్టి ఈరోజు కాదు, ఎన్ని ఏళ్ళైనా సరే కంపెనీ అనేది ఎక్కడికి పోదు, గ్యారంటీ ఇస్తున్నాం మేము అని చెప్పొచ్చు. ఎస్ సార్ నో? Yes, Yes, Guruji. Guruji. మరి బయట కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా సార్, ఈ కంపెనీస్ అన్ని మీలాగానే చెప్పారు, మరి ఈ రోజు లేవు కదా అంటే 100% ఉండవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు చేస్తుంది మనీ సర్క్యులేషన్. నువ్వు డబ్బు కట్టు, నువ్వు డబ్బు కట్టించే బిజినెస్లు అనమాట అవి. నువ్వు ఈరోజు ఒక 10,000 కట్టు, ఇంకో 10 మందిని 10,000 కట్టిపి, ఇంకో 100 మందిని 10,000 కట్టిపి, ఇలా కట్టించే బిజినెస్లో మన డబ్బు అనేది అక్కడ ఉండిపోతుంది. రిమైనింగ్ డబ్బు అంతా అక్కడ ఉండిపోతుంది మన కమిషన్ ఇచ్చిన తర్వాత. ఎస్ ఆర్ నో? Yes, Guruji. Yes, Guruji. రిఫర్ చేసామంటే ఆ రిఫర్ చేసిన ఇద్దరు వ్యక్తుల డబ్బు అక్కడ ఉంటుంది. దానిలో నుంచి ఓన్లీ మన కమిషన్ మాత్రమే వస్తుంది. ఒక 100 మందిని కట్టిపించామంటే 100 మంది అమౌంట్ అక్కడ ఉంటుంది. దానిలో నుంచి ఓన్లీ కమిషన్ మాత్రమే మనకి ఇస్తున్నారు. ఒక 1,00,000 మంది కట్టారంటే వాళ్ళ డబ్బు అక్కడ ఉంటుంది. దానిలో నుంచి కమిషన్ మాత్రమే ఇస్తున్నారు, రిమైనింగ్ అమౌంట్ అక్కడ ఉంటుంది. అక్కడ ఉండడం వల్ల ఏదో ఒక రోజు ఆ కంపెనీ తీసేసే ఛాన్స్ ఉంది, కంపెనీ వెళ్ళిపోతుంది. అప్పుడు కట్టిన వాళ్ళం లాస్ అవుతాం, కట్టించిన వాళ్ళు కూడా లాస్ అవుతారు. కరెక్టా కాదా? Yes, Yes, Guruji. Guruji. దానివల్ల ఏమైపోతుంది, lakhs crores ఆఫ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఒక టార్గెట్ అనేది రీచ్ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, లాస్ అయిపోతాం. మరి మన దగ్గర ఎలా లాస్ అవ్వదు? సింపుల్ ఒకటే, నేను ఈరోజు ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేశాను, నా ప్రోడక్ట్ నాకు వచ్చేసింది ఆల్రెడీ, కంపెనీ దగ్గర ప్రోడక్ట్ లేదు కదా, ఇంకా కంపెనీ దగ్గర నా అమౌంటే లేదు, ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే ఉంది. ప్రాఫిట్ ఉండడానికి అమౌంట్ ఉండడానికి తేడా ఉందా లేదా? Yes, Guruji. Yes, Guruji. అమౌంట్ కోసం పనిచేసే కంపెనీలు వెళ్ళిపోతాయి, ప్రాఫిట్ కోసం పనిచేసే కంపెనీలు లైఫ్ టైం ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన కంపెనీ ఓన్లీ ప్రాఫిట్ కోసం మాత్రమే పనిచేస్తుంది. ఆ ప్రాఫిట్లో నుంచి మనకి కమిషన్ రూపంలో ఇస్తుంది. ఎస్ఆర్ నో? Yes, Yes, Guruji. Guruji. బ్యాంకు రూపంలో ఇస్తుంది. ఎస్ఆర్ నో? Yes, Yes. Guruji. మనం ట్రావెల్ ఫండ్ అంటారు, ఫారిన్ ట్రిప్స్ రూపంలో ఇస్తుంది. 3 జనరేషన్ నామినీ రూపంలో కూడా ఇస్తుంది. రైట్. అండ్ ఇంకొకరికి కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ 7th ర్యాంక్లో 4 lakhs చెక్ ఇస్తున్నారు, 4 lakhs ఇస్తున్నారు, 25 lakhs కూడా ఇస్తున్నారు, మరి ఈ అమౌంట్ అంతా ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఏ ఇన్సూరెన్స్తోనే టైప్ అయ్యారు మీరు? ఇది కూడా క్వశ్చన్ అడుగుతుంటారు. మనం ఏ ఇన్సూరెన్స్తోనే టైప్ అవ్వాలి గుర్తుకు పెట్టుకోండి. కంపెనీ తన ఓన్ పాకెట్లో నుంచి 25 లక్షలు 11th ర్యాంక్లో ఒక పర్సన్ ఎక్స్పైర్ అయితే కంపెనీ తన ఓన్ అమౌంట్ తీసుకొచ్చి ఆ పర్సన్కి ఇచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో? Yes, Guruji. Yes. ఏ ఇన్సూరెన్స్తోనే మనం టైప్ అవ్వాలి. 3 జనరేషన్ నామినీ ఇస్తున్నారు కదా, మీరు ఏ ఇన్సూరెన్స్? నో. ఇక్కడ టీం వర్క్ ద్వారా వచ్చే ఇన్కమ్ వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతుంది, 3 generations వరకు వెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? కరెక్టా కాదా? Yes, Guruji. Yes, Guruji. ఈ క్లారిటీ మనకు వస్తే తెలిస్తే చాలు. చూడండి, 484 మంది కనెక్ట్ అయ్యారు. దీంట్లో మీ డౌన్ లైన్లో నుంచి ఒక్క పర్సన్కి ఇన్ఫర్మేషన్ తెలియకుండా తెలిసినా కూడా ఆ పర్సన్ నిలబడ్డాడంటే జీవితకాలం మొత్తం నిలబడతాడు. ఇంతకంటే క్లారిటీ ఏమైనా కావాలా సార్ బిజినెస్లో? ఇంకా No. ఎథికల్ బిజినెస్ 25 సంవత్సరాలుగా రన్ అవ్వడానికి కారణం ఏంటి చెప్పండి? ఈ ఎథికల్ బిజినెస్ కాబట్టే. ఈరోజు ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నాం ఈరోజు బిజినెస్ అంటే, ఈ బిజినెస్ ఒక ఎథికల్ బిజినెస్ కాబట్టి. దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ లేదు. ఒక లాయర్ వర్క్ చేస్తున్నాడు, అవునా కదా, ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాడు, ఒక క్యాబ్ డ్రైవర్ వర్క్ చేస్తున్నాడు, ఒక ఆర్మీ రిటైర్డ్ వ్యక్తులు వర్క్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు వర్క్ చేస్తున్నారు చెప్పండి? ఎథికల్ బిజినెస్ కాబట్టి. గుట్టిగా డప్పలు కొట్టుకోవట్లే, నిజం, ఇది వాస్తవా కదా? Yes, Guruji. సార్ ఒక లాయర్ 15 రోజులు ఎంక్వైరీ చేశాడు, ఇవన్నీ లాజిక్లు చూసి లేకుంటాడా, ఇవన్నీ ఎంక్వైరీ చేసి లేకుంటాడా చెప్పండి? అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాం ఈ బిజినెస్ అనేది, కరెక్టా కాదా? రైట్. Yes, Guruji. బిజినెస్ లో దమ్ము ఉంది. ఒక పర్సన్ ని ఈరోజు కరోడుపతం చేసే దమ్ము బిజినెస్ లో ఉంది. చేసే దమ్ము మన లోపల ఉందా చూసుకోవాలి, అంతే, ఇంకా వేరే ఏం లేదు. బిజినెస్ లో దమ్ము ఉందా లేదా? Yes, Yes. Guruji. ఏమి చదువుకోని వ్యక్తిని కూడా కరోడుపతం చేస్తుందా లేదా? Yes, Yes. Guruji. బిజినెస్ లో దమ్ము ఉంది, ప్రొడక్ట్ లో దమ్ము ఉంది, బిజినెస్ ప్లాన్ లో కూడా దమ్ము ఉంది. దాన్ని చేసే సత్తా మన లోపల ఉండాలి, అంతే, వేరే ఏం లేదు. ఓకేనా? అర్థమైందా? Yes, క్లారిటీ వచ్చేసిందా? Yes, Guruji. రైట్.
ఫాలోఅప్లో మనం డైరెక్ట్గా వెళ్ళి ప్లాన్ చెప్పేసి ప్లాన్ చెప్పాలి. ప్లాన్ చెప్పకుండా ఒకటి చూపిస్తే కాదు, ప్లాన్ చెప్పాలి. సేఫ్ షాప్ ప్లాన్ కూడా ఉంటుంది దాంట్లో. మీరు సైట్ ఓపెన్ చేస్తే కింద బిజినెస్ ఆపర్చునిటీకి వెళ్తే సేఫ్ షాప్ ప్లాన్ కూడా ఉంటుంది. అది స్క్రోల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. అది ఓపెన్ చేయొద్దు. మీరు ప్లాన్ అనేది పీపీటీ రూపంలో ఆల్రెడీ మీ దగ్గర ఉంది. ఆ పీపీటీ చూపించేసి ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే, ప్లాన్ చెప్పే కంటే ముందు వాళ్ళ లోపల చాలా డౌట్స్ ఉంటాయి. మీరు ప్లాన్ చెప్పిన తర్వాత ఇవన్నీ చూపిస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఫుల్గా నెగిటివ్ ఉన్న పర్సన్ కూడా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడే ఇమీడియట్గా చేయకున్నా సరే దానికి ఒక క్లారిటీ వస్తుంది. ఎస్ఆర్నో ఫాలోఅప్లో Yes, ఇవన్నీ Guruji. కూడా క్లారిటీ వస్తుంది. 100కి 100% డీడీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక నార్మల్ పర్సన్ కూడా డీడీ చేయొచ్చు, తీసుకురావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ గురుజీ, అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు చాలా మందికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ గురుజీ. కొట్టుకుంటున్నాను. రైట్ సార్, సూపర్. ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్, అందరు కూడా ప్లేయర్స్ అందరు కూడా. ఓకే, చాలా ఎక్సలెంట్గా క్లారిటీ ఇచ్చాడు. వెబ్సైట్ ఓపెన్ చేసి ఓకే ప్రోడ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎలా చూసుకోవాలి, అండ్ డాక్యుమెంట్స్ ఎలా చూసుకోవాలి చెప్పండి. కంపెనీ డైరెక్టర్లు డైరెక్ట్గా పెట్టేశారు వెబ్సైట్లోనే, అర్థమవుతుందా? Yes, Guruji. డైరెక్ట్ వెబ్సైట్లోనే పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలా చూసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కరి పాయింట్ అర్థం చేయించాడు. కాబట్టి శివప్రసాద్ సార్కి వన్స్ అగైన్ గట్టిగా క్లాప్స్ అందరూ. ఓకే, ఈ విధంగా క్లారిటీ ఉండాలన్నమాట. ప్రతి ఒక్కరికి ఎలా చూపించాలి, ఎలా అర్థం చేయాలనేది తెలిస్తే రిజల్ట్ ఎందుకు రాదండి చెప్పండి? ఓకే, రిజల్ట్ Yes, వస్తుంది, 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి మైండ్లో కొంచెం ఇన్ఫర్మేషన్ అలాగే సగం సగం ఇచ్చి సగం సగం అలాగే డౌట్తో వాళ్ళకి మైండ్లో అలాగే పెట్టి వస్తున్నారు అనమాట. పెట్టి రావడంతో వాళ్ళకు అది అలాగే ఉండిపోతుంది. సగం సగం పెట్టడం కాదు గురుజీ, మనమే ఫస్ట్ సగం సగం మైండ్ లో ఉన్నాం. ఇంకా చాలా మంది డౌట్ ఉందన్నమాట. ఇంకా అవును, చాలా మంది తెలియదు, ఓపెన్ చేయడం కూడా తెలియదు. ఇట్లా అరే డాక్యుమెంట్స్ ఏదో ఉంటాయో ఎలా చూడాలో అని తెలియక అట్లా ఉండిపోతున్నారు. కాబట్టి చూడండి, ఇంత క్లారిటీ వచ్చింది. మీకు ఇంకా ఏమన్నా కావాలంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అవి ప్రింట్అవుట్ ప్రాపర్గా కలర్ ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఒక ఫైల్లో పెట్టుకుంటే కొన్ని చోట్ల సిగ్నల్ లేనటువంటి ప్లేస్లో కూడా మీరు డైరెక్ట్ చూపించవచ్చు. ఇవన్నీ చూడండి మన కంపెనీ డాక్యుమెంట్స్ అని కూడా డైరెక్ట్ చూపించవచ్చు. కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేయండి. రెడీ మరి ఆ విధంగా చేయడానికి? Yes, Yes, Guruji. Guruji. ప్రతి ఒక్కరు క్లారిటీ చేయడానికి రెడీయా? Yes. Yes, Guruji. గురుజీ. ప్రతి ఒక్క అచీవ్మెంట్ తీసుకోవడానికి రెడీయా? Yes, Yes, Guruji. గురుజీ. రైట్. మరి ఇన్ని చూసిన తర్వాత కూడా ఓకే వెనకడుగు వేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు పిరికి మనుషులు అనమాట. ఇక అర్థమవుతుందా? పిరికి మనుషులు అంటే వాళ్ళకి ఎలాంటి సక్సెస్ రాదు, ఇంకా జీవితంలో దేంట్లో సక్సెస్ కాలేకపోతారు అనమాట. ప్రతి దాంట్లో భయపడే వాళ్ళు అనమాట. ఎప్పుడు భయపడుతుంది. జీవితం అంటేనే భయం. రోడ్డు మీద బైక్ నడపాలంటే భయం. ఓకే, కారు నేర్చుకోవాలంటే భయం, బైక్ స్కూటీ నేర్చుకోవాలంటే భయం, అన్ని భయమే అనమాట. అర్థమవుతుందా? అట్లాంటి వాళ్ళు ఇక్కడ సక్సెస్ తీసుకోలేరు. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు. ధైర్యంగా ముందుకు వెళ్తుంటేనే అన్ని వచ్చేస్తాయి. సార్ Yes, Guruji. రైట్. మరి వీటి గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు ఎనీబడి ప్యానల్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు చూసిన తర్వాత ఎలా అనిపించింది, ఓకే మీరేం క్లారిటీ తీసుకున్నారు, ఈ పాయింట్ కూడా చెప్పొచ్చు. ఎవరైనా డౌట్స్ ఉంటే కూడా రైజ్ చేయొచ్చు అనమాట, అడగొచ్చు. వెల్కమ్ చేద్దాం. విజయారెడ్డి మేడం చెప్పండి, ఏం తెలుసుకున్నారు, ఏం క్లారిటీ వచ్చింది? ఏమైనా డౌట్ ఉంటే డౌట్ అడగండి. అన్మ్యూట్ చేసుకోండి. జయ గురుజీ, గుడ్ మార్నింగ్ గురుజీ. వెల్కమ్ మేడం. పెద్ద ప్యానెల్ అవకాశం ఇచ్చినందుకు. గురుజీ, కంపెనీ మనం ప్లాన్కి వెళ్ళినప్పుడు ఎవరి డీటెయిల్స్ అయినా మనం ప్రూఫ్ చూపించచ్చు అనేది క్లారిటీగా అర్థమైంది గురుజీ. మనం సైట్ ఓపెన్ చేసి అన్నీ చూపిస్తే వాళ్ళకి కాన్ఫిడెంట్ వస్తుంది. ఎవరైనా కూడా ప్రూఫ్ అడుగుతారు, ఇస్తారని గ్యారంటీ ఏంది, 3 జనరేషన్ ఇస్తారని గ్యారంటీ ఏంది, ఇట్లా అడుగుతుంటారు. అలాంటప్పుడు ఇది మనం ఎట్లా ఓపెన్ చేయాలి సైట్ అనేది ఈరోజు కొత్తగా నేర్చుకున్నాం గురుజీ. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్ మేడం, ఓకే సూపర్. రైట్, అనిల్ సార్ వీడియో ఆన్ చేసుకోండి అండ్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి ఫాస్ట్. శుభోదయం గురూజీ, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ శుభోదయం. యాక్చువల్గా డౌట్స్ విషయాలు ఎలా ఉన్నాయి గురూజీ అంటే, మీరు కొనే ప్రోడక్ట్ వచ్చేసి 25,000 200 BB అవుతుంది. 200 BBలో వచ్చేసి మీకు రైట్ అండ్ లెఫ్ట్ చేస్తున్నట్టే అమౌంట్ వస్తుందని చెప్తున్నాము. ఎంతమంది మీ టీంలో ఉంటే అంతమందికి కూడా BB రూపంలో వచ్చేస్తుందని చెప్తా ఉన్నాము. చెప్పడంత ప్రోడక్ట్లో వచ్చే ప్రాఫిట్ ఎంత, మీరు అన్నట్టుగా వచ్చేసి 65 అయినా కూడా ఎంతమందికి ఇస్తారనే డౌట్ ఒకటి రేజ్ చేస్తుంటారు. తర్వాత నాలెడ్జ్ ఇస్ పవర్ గురుజీ. మనం జూమ్ మీటింగ్ రెగ్యులర్గా అటెండ్ చేసేసి నాలెడ్జ్ తీసుకోవడం వల్ల మనకి ఏదో ఒక పాయింట్ తెలుస్తూ ఉంటుంది. ఆ పాయింట్స్ తెలియడం వల్ల వచ్చేసి ఏంటంటే ఎవరు ఏ క్వశ్చనింగ్ చేసినా కూడా మనం 100% దానికి ఆన్సర్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సో ఇప్పటికి కూడా వచ్చేసి నాకు అప్పుడప్పుడు ఈ క్లారిటీ అయితే దొరకలే గురుజీ. ఒక్కసారి ఏదైనా ఉంటే చెప్పండి దీని గురించి. ధన్యవాదాలు గురుజీ. ఏ పాయింట్ దొరకలేదు సార్?
నార్మల్ గా మనకు 200 బీవీతో పర్చేజ్ చేస్తే 3 ఐడీస్ వస్తున్నాయి, డౌట్ లేదు. Yes. నెక్స్ట్ రైట్ హ్యాండ్ ఇన్కమ్ కూడా వస్తుంది, ఆ డౌట్ కూడా లేదు నాకు. కాకపోతే Okay. ఏంటి అంటే మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే రైట్ లెగ్, ఇన్కమ్ లెగ్, పవర్ లెగ్ అని చేస్తూ ఉంటాం కదా. సో Yes. ఎంతో మందికి ఉంటుంది అని చెప్పేసి మన డైమండ్ లిబిడ్ వరకు వస్తుంది అన్నట్టుగా మనం మాట్లాడుతూ ఉంటాము. సో Okay. మామూలుగా మరి ఎంత ఉంటది, ఏ రకంగా వస్తుంది అన్నటువంటి ఒక డౌట్ అనేది రేజ్ చేస్తుంటాను. నాకు అంతగా డౌట్ రావట్లేదు, ఎందుకంటే కంపెనీలో అమౌంట్ చాలా అవుతుంది, ఎవరు వర్క్ చేయట్లేదు కాబట్టి అవుతుంది అని చెప్పేసి నేను క్లారిటీ ఇస్తున్నాను. సో Okay. అవకాశం మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. నార్మల్ గా సోమ్ గురించి వీడియో చూశాను ఒకటి, ప్రతి ఒక్కరు నో అనాలి, ఎస్ అనకూడదు, ఎస్ అంటేనే ప్రమాదం అని చెప్పేసి వీడియో చూశాను నేను. అందులో ఏంటి అంటే 13 రోజుల డైమండ్ షిప్ వస్తుంది, తర్వాత ఇండియా అయిపోద్ది, తర్వాత చైనాకు వాల్సి వస్తుంది అని చెప్పాడు. సో Okay. యాక్చువల్ గా ఏంటంటే చెయ్యట్లేదు, నో అంటేనే బెస్ట్ అన్నట్టుగా అనిపించింది నాకు అది చూస్తే. కాకపోతే మనకు అవసరం ఉంది కాబట్టి మనం ఇన్వాల్వ్ అవుదాం, మనం చేద్దాం. చేయడం వల్ల వచ్చేసి ఆటోమేటిక్ గా కంపెనీలో డబ్బు ఉంది కాబట్టి ఆటోమేటిక్ వస్తే ఆ డౌట్ అక్కర్లేదు అని చెప్పి నేను క్లారిటీ ఇస్తూ ఉంటాను. సో Okay. ఇదొకటే కొంచెం అదే దానికి ఏదైనా కొంచెం వివరంగా ఉంటే చెప్పండి గురించి. అంటే క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్ ప్రొడక్ట్ తీసుకుంటే ఇంతమందికి డబ్బు ఎట్లా ఇస్తుంది అనేదా సార్ మీ అవును క్వశ్చన్? అవును అంతే గురించి, కదా అవును గురించి, అనేది. అంతే గురించి. ఒక పర్సన్ తీసుకుంటే మీరు ఏమనుకుంటున్నారంటే పైన వాళ్ళకి అందరికి డబ్బు వెళ్తుంది అనేది మీ డౌట్. నా డౌట్ కాదు, యూజర్ చెప్పడంలో క్లారిటీ, ఇంకా క్లారిటీ కావాలి నాకు, అంతే. నాకు డౌట్ లేదు కానీ ఇంకా క్లారిటీ మీ కావాలి, డౌట్ అంటలేను, అంటే మీరు అడిగే అదే. క్వశ్చన్ అదే అని అంటున్నాను. Yes, yes. అంతే గురించి, అంతే అంతే ఒక పర్సన్ తీసుకుంటే పైన వాళ్ళకి అందరికి డబ్బు వెళ్తుందేమో అని అనుకుంటున్నారు. అవును. ఆ, అది వెళ్ళదు సార్ అట్లా. ఒక పర్సన్ అదే. తీసుకుంటే పైన వాళ్ళకి అందరికి డబ్బు అనేది వెళ్ళదు. అంటే ఎవరు వర్క్ చేస్తే వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి ఓన్లీ బీవీ ఉంటుంది. అయితే ఒక పర్సన్ ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఈరోజు ఒక పర్సన్ తీసుకుంటున్నారు, 25,000 పెట్టి ఒక పర్సన్ తీసుకుంటే పైన ఒక 1000 మందికి డబ్బు వెళ్తుంది, 500 రూపీస్ రూపంలో కానీ 1000 రూపీస్ రూపంలో కానీ అని మీరు అనుకుంటుంటారు. అవును గురించి. 1000 మెంబర్స్ 1000 రూపీస్ తీసుకుంటే 1000 ఇంటూ ఒక 1000 ఎంత అవుతుంది సార్? 1000 into 1000 1 lakh వరకు అవుతుంది. 10 lakhs అవుతుంది. 10 lakhs. 10 lakhs, సారీ 10 lakhs. అంటే 22,000 25,000 పెట్టి ఒక పర్సన్ ప్రొడక్ట్ తీసుకుంటే 10 లక్షలు ఇస్తుందా కంపెనీ అనేది డౌట్. అంతేనా మీరు అడిగిన క్వశ్చన్? అంటే అందరికి బీబీ యాడ్ అవుతుంది కదా, మామూలుగా అందరికి డబ్బు ఎలా ఇస్తుంది, అదొకటి క్వశ్చన్ అంతే. అందరికీ డబ్బు వెళ్ళదు. వేరే వాళ్ళు అడుగుతుంటారు, దాన్ని సార్ ఎలా ఆన్సర్ ఇవ్వాలి అనేది. ఇంకా ఇది బెటర్ గా ఎలా clear ఇవ్వాలి, గా ఇంకా అర్థం బెటర్ గా ఎలా ఇవ్వాలి, అంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అదేనా అని అడుగుతున్నా, అంతే. అదే కదా అదే క్వశ్చన్. రైట్. అందరికీ డబ్బు అనేది రాదు. ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే మీరు ఒక చార్ట్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. మనం ప్లాన్ ఉంది కదా మనది, సేఫ్ షాప్ ప్లాన్. Yes, అవును Guruji. ప్లాన్ లో మీరు చూస్తే దానికి డౌట్ అనేది క్లారిఫై అయిపోతుంది అనమాట. ఇది డౌట్ ప్రతి ఒక్కరికి వస్తుంది, మీకే కాదు ప్రతి ఒక్కరికి వస్తుంది. సేఫ్ షాప్ లో ఐడి చేసిన నాకు కూడా వచ్చింది అనుకోండి, స్టార్టింగ్ లో ఎట్లా ఇస్తుంది? Okay. ఒక్క పర్సన్ కింద ఐడి చేస్తే ఇంతమందికి డబ్బు ఎట్లా వెళ్తుంది? సేఫ్ షాప్ లో కోట్ల మంది ఉన్నారు, ఈ ఒక్క పర్సన్ ఐడి చేస్తే ఇంతమందికి డబ్బు ఎట్లా ఇస్తుంది? ఇదంతా ఫేక్ అని అనుకున్నాం అనమాట స్టార్టింగ్ లో, రైట్. దానికి క్లారిటీ ఈరోజు 480 మంది కనెక్ట్ అయ్యారు, వాళ్ళకి అందరికీ క్లారిటీ వస్తుంది. సేఫ్ Yes. షాప్ లో ఒక పర్సన్ ఐడి చేస్తే అందరికి డబ్బు వెళ్ళదు. కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది, పైన వాళ్ళకి డబ్బు వస్తుంది, కింది వాళ్ళకి డబ్బు రాదు అనుకుంటుంటారు. ఆ 2 డౌట్స్ ఈరోజు క్లారిఫై అయిపోతాయి అనమాట. దీని గురించి ఒక సెషన్ పెట్టుకుంటే బాగుండేది. నో ప్రాబ్లం, మీరు అడిగారు కాబట్టి చెప్పేద్దాం. రైట్. మీకు ఈ చార్ట్ ఐడియా ఉంది కదా, మనం ఒక పర్సన్ Idea ఉంది. ఐడి చేస్తాడు, ఐడి చేసినప్పుడు ఇక్కడ మీరు కనుక్కోండి క్లియర్గా. రైట్, ఇది చూద్దాం మనం. వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా శ్రద్ధ వినే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇది చాలా మందికి వచ్చే డౌట్ ఇది ఎస్. షాప్ లో. రైట్. రైట్ సార్, మీరు ఇప్పుడు సేఫ్ షాప్ లో షాపింగ్ చేస్తారు కదా అవును గురుజీ. సార్, మీరు ఒక 25,000 పెట్టి ప్రొడక్ట్ తీసుకున్నారు సేఫ్ షాప్ లో. ఓకే. మీరు ప్రొడక్ట్ కొన్నప్పుడు మీకు ఏమన్నా డబ్బు వస్తుందా? ప్రొడక్ట్ కొంటే రాదు. ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది, సార్? నో. ఎస్ గురుజీ. సేఫ్ షాప్ లో మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది బిజినెస్ అనుకుందాం, ఎగ్జాంపుల్ గా ఇప్పుడు స్టార్ట్ అయింది మీ దగ్గర నుంచే బిజినెస్. ఓకే. ఆయన ఉన్న వాళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు మీకు ప్రొడక్ట్ వస్తుందా, డబ్బు వస్తుందా? ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి పాయింట్, మీకు డబ్బు రావట్లే, ఓన్లీ ప్రొడక్ట్ వస్తుంది. ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వస్తుంది. రైట్. నెక్స్ట్, మీ తరఫున ఒక ఫ్రెండ్ని మీరు రిఫర్ చేశారు. ఫస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ఏ, సపోజ్ తన పేరు సురేష్ అనుకుందాం. గురుజీ. సురేష్ అనే పర్సన్ మళ్ళీ ప్రొడక్ట్ తీసుకున్నాడు మీ తరఫున, ఎస్ఆర్? నో. ఎస్ గురుజీ. మీకు అమౌంట్ వస్తుందా? No. ఏ ఒక్కరు తీసుకుంటే రాదు. ఏ ఒక్కరు తీసుకున్నారు, మీకు బ్యాలెన్స్ మాత్రమే చూపిస్తుంది, మీకు వస్తుందా ఇన్కమ్? No. మ్యాచింగ్ కాలేదు కాబట్టి రావట్లేదు. బి అనే పర్సన్ హరీష్ మీ ఫ్రెండే, తను ప్రొడక్ట్ ఆ. తీసుకున్నాడు,
ప్రొడక్ట్ తీసుకోగానే మీకు ఇప్పుడు కమిషన్ వస్తుందా? వస్తుంది. ఎంత కమిషన్ వస్తుంది? 2000 ప్లస్ ఒక 400, 2400 వస్తుంది. రైట్. ఇప్పుడు ఎన్ని సేల్స్ జరిగాయి ఇక్కడ? 2 సేల్స్ జరిగాయి. 3 సేల్స్ జరిగాయి. 3 సేల్స్. ఒక సేల్, మీ ఫ్రెండ్ ఒక సేల్, ఇంకో ఫ్రెండ్ ఒక సేల్. ఈ 3 సేల్స్ పైన కంపెనీకి ప్రాఫిట్ ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది గురుజీ. ఉంది. కంపెనీ ప్రాఫిట్ లో నుంచి ఈ ముగ్గురికి ప్రొడక్ట్ పంపించేసింది. సార్ Yes, ప్రొడక్ట్ గురుజీ. తీసేద్దాం. ముగ్గురు ప్రొడక్ట్కి ఎంత అవుతుందో కంపెనీ బల్క్ లో తెచ్చుకుంటది. కంపెనీ ఎక్కడ తెచ్చుకుంటది? ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర తెచ్చుకుంటది. సార్ ఎస్ గురుజీ. మ్యానుఫ్యాక్చర్ కి ఈ ముగ్గురు ప్రొడక్ట్ పైన అమౌంట్ పే చేయాలా లేదా? చేయాలి. పే చేసేసింది. ఎంతో అంత అమౌంట్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోండి కదా దాన్ని. రైట్, తీసేసింది. రిమైనింగ్ కంపెనీకి ప్రాఫిట్, ఈ 3 సేల్స్ పైన ప్రాఫిట్ మాత్రమే ఉంది. సార్ ఎస్ గురుజీ. ఎస్. ఈ ప్రాఫిట్ లో నుంచి ఓన్లీ ఇప్పుడు అనిల్ సార్కి మాత్రమే 2400 ఇచ్చేసింది. అంతే గురుజీ. రిమైనింగ్ ప్రాఫిట్ కంపెనీ దగ్గర ఉండిపోయింది. ఇంకా కంపెనీ ఏం చేస్తుంది? కొరియర్ ఛార్జెస్ అని అక్కడ స్టాఫ్ కి ఆ ఛార్జెస్ యూజ్ చేసుకుంటుంది. రిమైనింగ్ ప్రాఫిట్ కంపెనీ పాకెట్ లో పెట్టేసుకుంటుంది. అంతే గురుజీ. బస్ కథం అయిపోయింది ఇక్కడ వరకు. అయిపోయింది. రైట్. ఇక్కడ మీరు ఒక పాయింట్ ఒప్పుకున్నారు. మీరు ప్రొడక్ట్ కొంటే మీకు ప్రొడక్ట్ పైసలు రాలేదు. రైట్. సెకండ్ పర్సన్స్ ఇద్దరు ప్రొడక్ట్ కొన్నారు, వాళ్ళకి ప్రొడక్ట్ డబ్బులు వస్తున్నాయా? రావట్లేదు. నో. ఓన్లీ ప్రాఫిట్ ఎవరికి వచ్చింది ఇప్పుడు? 2400 మీకు నాకే మాత్రమే వచ్చింది. మీరు ఒప్పుకున్నారు ఇక్కడ. అంటే అవును గురుజీ. నేను ఉన్నప్పుడు నాకు ప్రొడక్ట్ పైన డబ్బులు రాలేదు, ఓన్లీ ప్రొడక్ట్ మాత్రమే వచ్చిందని ఒప్పుకున్నారు. కరెక్టా? అవును గురుజీ. రైట్. అవును గురుజీ. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ థర్డ్ సేల్ చేశారు మీరు. 3వ సేల్ చేశారు. 3వ సేల్ కూడా మీరు మీ ఫ్రెండ్కి రిలేటివ్కో ఎవరికో రిఫర్ చేశారు 200 BVలో. అతను గురుజీ. ప్రొడక్ట్ పర్చేజ్ చేశాడు. అతనికి ఏమైనా డబ్బు వస్తుందా? రాదు. పైన ఏ పర్సన్కి డబ్బు వస్తుందా? రాదు. బి అనే పర్సన్కి డబ్బు వచ్చిందా? రాదు. మీకు మాత్రం ఎంత వస్తుంది? 200 BVతో షాపింగ్ చేసుకుంటే ఇప్పుడు 5000 వచ్చింది. పాత 5000 రూపీస్ వస్తుంది. 5000 రూపీస్ మీకు ఒక్కరికే వచ్చింది. సార్ నో? ఎస్ గురుజీ. ఎస్. పైన అప్లైన్కి వస్తుందా? ఆ రాదు, పైన రాదు. అప్లైన్కి వస్తుందా? ఎవరికి రాదు. ఎవరికి రాదు. మీరే ఒప్పుకుంటున్నారు ఎవరికి రాదని. కానీ మళ్ళీ మీరే వస్తుందని, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. మీరే చెప్తున్నారు ఎవరికి రావట్లేదని. కరెక్టా? కరెక్ట్. ఇక్కడ వరకు 4 సేల్స్ అయిపోయినాయి. కంపెనీ ఇంకా ప్రాఫిట్ లోనే ఉంది. సార్ నో? ప్రాఫిట్ లోనే ఉంది. ఎస్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూద్దాం ఇక్కడ నుంచి. రైట్. చూడండి, మీరు ఇక్కడ 2 ఆన్సర్స్ వచ్చినాయి మీ దగ్గర నుంచి. కింద ఉన్న పర్సన్ 200 BVతో షాపింగ్ చేస్తే పైన మందికి ఇంతమందికి డబ్బు ఎట్లా వెళ్తుంది అన్నారు మీరే. కానీ అవును గురుజీ. ఇక్కడ ఈ స్లైడ్ వరకు వచ్చేసరికి మీరే ఏమంటున్నారంటే కింద ఉన్న పర్సన్ షాపింగ్ చేస్తే నాకు ఒక్కరికే డబ్బు వచ్చింది సార్, వీళ్ళు ఎవరికి రావట్లేదని మీరే అంటున్నారు. అవును. ఇక్కడ ఎవరికి రావట్లేదంటే పైన వాళ్ళకి కూడా ఎవరికి రావట్లేదు. కరెక్ట్? రావట్లేదు. అవును. అంతే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇక్కడ యు అనే పొజిషన్ లో మీరు ఉన్నారు ఇప్పుడు. అవును గురుజీ. మీ ఫ్రెండ్ ఏ, మీ ఫ్రెండ్ Yes. బి, వీళ్ళిద్దరి వల్ల మీకు ఎంత కమిషన్ వచ్చింది? 2000 రూపీస్ మాత్రమే వచ్చింది. కానీ ఇక్కడ 2000 వచ్చింది. 400, 2400 వచ్చేసి. ఓన్లీ 3 సేల్స్ మాత్రమే జరిగినాయి. అవును గురుజీ. రైట్. ఇప్పుడు నెక్స్ట్ సి అనే పర్సన్ షాపింగ్ చేసుకున్నాడు. సి, బాగా వినండి, మిగతా అన్ని పక్కకు చూడండి. సి మాత్రమే షాపింగ్ చేశాడు. గురుజీ. సి అనే పర్సన్ 200 BVతో షాపింగ్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ యు అనే పొజిషన్ లో మీరు షాపింగ్ చేశారు, మీకు ప్రొడక్టే వచ్చింది, మీకేం డబ్బు రాలే. ఎస్. ఏబి షాపింగ్ చేయడం వల్ల మీకే డబ్బు వచ్చింది 2400 రూపీస్. మీరే చెప్తున్నారు ఈ మాట. అవును గురుజీ. ఏకి డబ్బు రాలే, బికి డబ్బు రాలే. ఒప్పుకుంటారు కదా? ఎస్. 100%. సి అనే పర్సన్ షాపింగ్ చేశాడు. సి అనే పర్సన్ పైన కమిషన్ అనేది ఇప్పుడు యు అనే మీకు వస్తుందా? నాకే వస్తుంది. ఏడొస్తుంది సార్? సి అనే పర్సన్ పైన షాపింగ్ చేస్తే మీకు కమిషన్ వస్తుందా? సరే, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, వినండి క్లియర్ గా. యు అనే పొజిషన్ లో మీరు ఉన్నారు. అవును గురుజీ. ఏ అనే పర్సన్ షాపింగ్ చేసుకున్నాడు ఆల్రెడీ. అవును. బి అనే పర్సన్ షాపింగ్ చేసుకున్నాడు. అవును. మీకు 2400 వచ్చేసింది. ఇక్కడ వరకు క్లియర్, మీరు అయిపోయింది. ఇంకా ఈ అవును. 3 సేల్స్ అయిపోయినాయి. 3 సేల్స్ అయిపోయినాయి. అవును. ఇప్పుడు సి అనే పర్సన్ షాపింగ్ చేసుకున్నాడు. అవును గురుజీ. 200 మ్యాచింగ్ కాలేదు. 200 మ్యాచింగ్ కాలేదు. నోట్ రాలేదు. అవును. ఇప్పుడు ఎవరికి కమిషన్ వస్తుంది చెప్పండి? యూకి వస్తుందా, ఏకి వస్తుందా, బికి వస్తుందా? ఎవరికి రాదు. ఎందుకు? బ్యాలెన్స్ మాత్రం ఉంది. బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఎవరెవరికి బ్యాలెన్స్ ఉంది? సి అనే పర్సన్ వల్ల. ఏ అనే పర్సన్ కి బ్యాలెన్స్ ఉంది. యు అంతే అనే గురుజీ. పొజిషన్ లో ఉన్న మీకు బ్యాలెన్స్ ఉంది. కరెక్టా? అవును. కరెక్ట్. ఇక్కడ వరకు క్లారిటీ వచ్చేసిందా? క్లారిటీ వచ్చేస్తుంది. సార్, సి అనే పర్సన్ కింద షాపింగ్ చేస్తే పైన వాళ్ళకి అందరికి డబ్బు అవుతున్నారు, ఎడబోతుంది సార్? ఇక్కడ ఉన్న పైన ముగ్గురికే రావట్లేదు, పైన వాళ్ళకి ఎడబోతుంది. అవును. అవును. అంటే బ్యాలెన్స్ మాత్రమే ఉంది. క్లారిటీ వచ్చేసిందా? క్లారిటీ వచ్చింది.
ఇప్పుడు ఏ అనే పర్సన్ మీ ఫ్రెండ్ సి తర్వాత డి అనే పర్సన్కి ఇంకో పర్సన్కి రిఫర్ చేశాడు. ఓకే. ఇప్పుడు సిడి అవడం వల్ల ఏ అనే పర్సన్కి ఇన్కమ్ వస్తుందా రాదా? వస్తుంది. వస్తుంది. ఇప్పుడు యు అనే పొజిషన్లో ఉన్న మీకు డబ్బు వస్తుందా? రాదు. బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. బ్యాలెన్స్ మాత్రం. మరి ఏడొస్తుంది పైన ఉన్న వాళ్ళకి? మీరే కదా పైన ఉన్నది. అంటే పని చేస్తేనే డబ్బు వస్తుంది. క్లారిటీ అన్నమాట. అంటే పైన ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని చెప్తున్నాను ప్రస్తుతానికి. పైన ఉన్నది మీరే. ఈ ఏ సిడి పైన ఉన్నది మీరే. మీకు డబ్బు వస్తుందా? రావట్లేదు. ఎందుకు? ఏ అనే పర్సన్, సి అనే పర్సన్, డి అనే పర్సన్ మీకు 1 బ్రాంచ్ లో మాత్రమే ఉన్నారు, 2 branches లో లేరు. అవును గురుజీ. 1:1 రేషియోలో 1:లోనే వర్క్ జరిగింది. ఇప్పుడు ఇప్పుడు బి డౌన్ లైన్ లో సపోజ్ ఎగ్జాంపుల్ ఈ అనే పర్సన్ కనుక షాపింగ్ చేసుకుంటే, ఇప్పుడు మీకు లెఫ్ట్ లో 2 సేల్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి రైట్ లో ఈ అనే పర్సన్ షాపింగ్ చేసుకుంటే ఈలో నుంచి ఒక సేల్, సిడిలో నుంచి ఒక సేల్ తీసుకొని 2 మ్యాచింగ్ చేసి మీకు మాత్రమే కమిషన్ ఇస్తున్నారు. అంతే గురుజీ. ఏకి రావట్లే. ఏకి ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు రాదు ఇంకా. అవును. మరి చెప్పండి, కింది వాళ్ళు చేస్తే పైన వాళ్ళకి డబ్బు వస్తుందన్నారు ఎడఉంది? సో 100% మ్యాచింగ్ లో తర్వాత ప్రాఫిట్ లో షేరే మనకు వస్తుంది అంతే. ప్రతి ఒక్క పర్సన్ కి లెఫ్ట్ అండ్ రైట్ అనేది 1:1 రేషియో ఉంటుంది. ఇప్పుడు ఏ అనే పర్సన్ కి లెఫ్ట్ అండ్ రైట్ జరిగినప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. బి అనే పర్సన్ కి లెఫ్ట్ అండ్ రైట్ జరిగినప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. సేమ్ ప్రాసెస్ లో యు అనే పొజిషన్ ఉన్న మీకు కూడా లెఫ్ట్ లో ఒక సేల్, రైట్ లో ఒక సేల్ జరిగినప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. ఈ ప్రాసెస్ కరెక్ట్ అయితే ఆ పైన సపోజ్ ఎగ్జాంపుల్ మీ అప్లైన్ గా నేనున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ మీరు చేసిన యు అనే సేల్ నాకు బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. మీ అండర్లో ఏ బి 100 సేల్స్ చేసినా నాకు బ్యాలెన్స్ మాత్రమే ఉంటుంది. మీ అప్లైన్ గా నేను ఉన్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ గా మీ అండర్లో ఏ బి 100 సేల్స్ చేసినా, 1000 సేల్స్ చేసినా నాకు బ్యాలెన్స్ మాత్రమే. మరి నాకు ఎప్పుడు వస్తుంది కమిషన్ అంటే యు పైన నేనున్నాను కాబట్టి నాకు ఇంకో లెగ్ ఉంటుంది. ఎస్ఆర్నో? Yes, Guruji. మీరు యు అనే పొజిషన్లో ఉన్న పర్సన్ నాకు ఏ కింద సమానం, కరెక్టా? Yes. మరి నాకు బి అనేది ఒక లెగ్ ఉంటుందా లేదా? అంతే. Yes, ఆ Guruji. లెగ్ లో నాకు వర్క్ జరిగినప్పుడు మాత్రమే నాకు కమిషన్ వస్తుంది, మ్యాచింగ్ ఇన్కమ్ కింద. మరి మీరు 100 మంది షాపింగ్ చేశారు కదా, మరి నాకు ఎందుకు రాలే కమిషన్? అంటే నాకు పని జరగలేదు. రైట్, 1 సైడ్ మాత్రమే బ్యాలెన్స్. జరిగింది. క్లారిటీ వచ్చేసిందా? Yes. ఎగ్జాంపుల్ కింద ఉన్న పర్సన్ చేస్తే పైన ఉన్న వాళ్ళకు వస్తుంది అనేది ఒక అది భ్రమ మాత్రమే, రాదు. అలా స్కీమ్ లో ఫెయిల్ అవుతాం తప్ప వర్క్ జరగదు. ఎందుకు చెప్పాలా? రైట్, యు అనే పొజిషన్లో మీరు ఉన్నారు. ఏ అనేది మీ ఫ్రెండ్, సి అనేది కూడా మీ ఫ్రెండే. సపోజ్ వరుసగా జరుగుతుంది అనమాట వర్క్. జి అనేది కూడా మీ ఫ్రెండే. వరుసగా 100 సేల్స్ జరిగినాయి. ఓకేనా? 100 సేల్స్ అయిపోయిన తర్వాత 100 సేల్స్ ఓన్లీ 1:1 రేషియోలో జరుగుతున్నాయి. 1:1 రేషియోలో జరగలే. ఇంకో లెగ్లో మీకు వర్క్ జరగలే, ఓన్లీ 1:1 జరిగింది. 100 మంది సేల్స్ చేశారు. చెప్పండి, 101వ పర్సన్ స్టార్ట్ అయినప్పుడు అతను కూడా 25,000 పెట్టి షాపింగ్ చేసుకుంటే సార్ నో, మరి 100 మందికి కమిషన్ ఇవ్వాలంటారా ఇవ్వకూడదంటారా? ఇవ్వద్దు. ఎందుకు చెప్పాలా? మీరు 1 సైడ్ లో వర్క్ జరిగింది, మీకు 1 సైడ్, అదర్ సైడ్ చేసుకుంటే వాళ్ళకు కూడా 1 సైడ్ మాత్రమే జరిగింది. అందరికి 1 సైడ్ లో జరిగింది. రైట్, అందరికి 1 సైడ్ లో జరిగితే 101% షాపింగ్ చేసుకుంటే 100 మందికి 1000 రూపీస్ చొప్పున ఇచ్చేస్తే నియర్లీ అబౌట్ ₹1,00,000 కమిషన్. మీరు పెట్టింది, అతను షాపింగ్ చేసింది ఓన్లీ 25,000 మాత్రమే. ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తుంది కంపెనీ? సాధ్యం కాదు, అది అవ్వదు కూడా. క్లారిటీ వచ్చేసిందా? వచ్చేసింది గురించి, వచ్చేసింది. రైట్, అది భ్రమ మాత్రమే సార్. కింద ఒక పర్సన్ షాపింగ్ చేసుకుంటే పైన వాళ్ళందరికీ డబ్బు వస్తుంది అనేది రాదు. అట్లా అదొక స్కీమ్ ఉంటుంది. 1:1 రేషియోలో మాత్రమే డబ్బు వస్తుంది. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే డబ్బు వస్తుంది. అలా డిజైన్ చేసింది. ఒక చిన్న డౌట్ గురుజీ, మామూలుగా వచ్చేసి ఏంటంటే ప్రతి ఒకరు వచ్చారు, ఇద్దరితో చేశారు, మళ్ళీ వాళ్ళు ఇద్దరితో చేశారు, ఇలా చేసుకుంటూ వెళ్తే 13 days లో డైమండ్ షిప్ వచ్చేస్తుంది. ఓకే, అయితే ఇలా జరిగింది అనుకోండి. అలా జరుగుతున్నట్లంటే అందరికి ప్రాఫిటబుల్ ఉంటుంది, కంపెనీ కూడా ప్రాఫిటబుల్ ఉంటుందా? 100% ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఒక స్కీమ్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ కనిపిస్తుందా సార్? పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ లో, పొటెన్షియల్ ఆఫ్ ఎర్నింగ్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ 8,192 మంది సేల్స్ జరిగినాయి. ఇక్కడ అట్లా చేసినా కూడా ఉంటుంది సార్, ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటుంది కదా మనకి.
ఓకే అది కూడా 65%. తక్కువలో తీసుకుంటుంది కంపెనీ కాబట్టి మనకు బయట ఏదైతే రేట్ జరుగుతుందో ఆ రేట్కి ఇస్తుంది కాబట్టి అట్లా కూడా బెనిఫిట్ ఉంటుంది. రైట్. ఇక్కడ ఓకే. 8,192 మంది సేల్స్ జరిగినాయి, కరెక్టా? అంతే Yes. గురుజీ, అంతే అంతే. 8,192 సేల్స్ జరిగినప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుందా? అంటే నేను అన్నట్టుగా Yes, రైట్ అండ్ వస్తుంది. లెఫ్ట్ జరిగింది అనుకోండి, అందరికి డబ్బు వస్తుంది. సరే, మీరు యూఎన్ పొజిషన్ లో మీరు ఉన్నారు. ఫస్ట్ ఇద్దరు వల్ల మీకు కమిషన్ వచ్చింది. వచ్చేసింది. ఆ ఇద్దరు నలుగురిని రిఫర్ చేస్తే నలుగురు వల్ల ఆ ఇద్దరికి కమిషన్ వచ్చింది. అంతే గురుజీ. ప్లస్ మీకు ఆ నలుగురు వల్ల మీకు కమిషన్ వచ్చింది. అంటే టోటల్గా ఇక్కడ ప్రొడక్ట్స్ ఎన్ని సేల్ అయినాయి? 4 + 2 6 + 7 సేల్స్ అవుతే ఎంతమంది కమిషన్ వస్తుంది ఇక్కడ? 7 సేల్స్ లో వచ్చేసి మ్యాక్స్ అంటే 3 మెంబర్స్ కి వస్తుంది. 3 మెంబర్స్ కి మాత్రమే, మీకు ఒకరికి వస్తుంది, ఆ ఇద్దరికి మాత్రమే వస్తుంది. ఆ 4 మెంబర్స్ కి రావట్లే. Yes. ఆ 4 మెంబర్స్ 8 మెంబర్స్ కి రిఫర్ చేస్తే ఆ 4 మెంబర్స్ కమిషన్ వస్తుంది, 2 మెంబర్స్ కి వస్తుంది, 8 మెంబర్స్ కి రావట్లే. Yes. 15 మెంబర్స్ కి రావట్లే, 8 మెంబర్స్ కి మాత్రమే వస్తుంది. 32 members కి మెజారిటీ ఆఫ్ రావట్లే. సేల్ జరుగుతుంది కాబట్టి మెజారిటీ అవును. ప్రాఫిట్ కంపెనీలో ఉంటుంది. కంపెనీ ఎన్ని ప్రాఫిట్ జరిగినా 100. కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు 8,192 మందిలో లెఫ్ట్ లో 4,000 మెంబర్స్, రైట్ లో 4,000 మెంబర్స్ అంటే ఈ 8,000 మెంబర్స్ కి కమిషన్ రావట్లేదు. Yes, గురు. Yes, sir, Yes, no? yes. Sure, sir. అందుకే ఇక మ్యాచింగ్ 1:1 మ్యాచింగ్ సిస్టమ్ గురుజీ. దీని కొరకే తీసుకొచ్చుంటారు. అది కాదు, అది కాదు. మనకు లెఫ్ట్ 4,000 రైట్ 4,000 అంటే వాళ్ళకి ఎందుకు రాదు? వాళ్ళకి వచ్చే కమిషన్ వాళ్ళకి వస్తుంది. ప్రతి ముగ్గురులో ఒకరికి వస్తుంది కదా. బుల్సై తీసుకుంటున్నారంటే వాళ్ళకి కూడా వస్తుంది కాబట్టి అవును గురుజీ, ఈ ప్లాన్ లో ఒకవేళ సార్ అడిగే క్వశ్చన్ ఏంటంటే దీంట్లో అందరికి రావట్లే డబ్బు. వాళ్ళకి ఎవరికైతే టీం మ్యాచ్ అవుతుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది. అదే అందరికి నార్మల్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు రైట్ అండ్ లెఫ్ట్ జరుగుతూ పోయింది అనుకోండి, అందరు బెనిఫిట్ అవుతారు కదా. సార్ పాయింట్ ఏంటంటే ఒకవేళ రైట్ అండ్ లెఫ్ట్ జరిగినప్పటికీ ఓకే, ఎట్లా అందరికి ఇచ్చినప్పటికీ ఎట్లా ప్రాఫిట్ ఉంటుందా లేదా అని అంటున్నాను అనమాట. అదే సార్, అంతే, అదే క్వశ్చన్. అదే ఇక్కడ మీరు గమనిస్తున్నారా? మీరు మీరు ఇక్కడ మీకు ప్లాన్ అర్థమైతే క్లియర్ గా అర్థమైతే చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ యూఎన్ పొజిషన్ లో మీరు ఉన్నారు. అవును గురుజీ, అవును. First ఇద్దరికి రిఫర్ చేసినప్పుడు నా కమిషన్ రావట్లేదు కదా సార్. ఫస్ట్ నాకు నా ప్రొడక్ట్ పైన కమిషన్ రావట్లే, నాకు ఓన్లీ Okay, ప్రొడక్ట్ వచ్చేసింది. ఈ ఇద్దరు తీసుకున్నప్పుడే నాకు కమిషన్ వచ్చింది, కరెక్టా కదా? Yes, అక్కడ Guruji. ప్రాఫిట్ అనేది కంపెనీకి ఫస్ట్ సేల్ లో ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ 4 అవును. మెంబర్స్ సేల్ అయినాయి. ఈ 4 మెంబర్స్ ప్రొడక్ట్స్ పైన ఆ ఇద్దరికి ప్లస్ నాకు ఇచ్చారు కమిషన్, కరెక్టా? కరెక్ట్. ఇక్కడ మీరు గమనిస్తే కొత్త న్యూ సేల్స్ పైన ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పైన కమిషన్ అనేది ప్రాఫిట్ రూపంలో ఉంటుంది. అక్కడ Yes. అవును. ఓన్లీ ప్రతి న్యూస్ సేల్ పైన ప్రాఫిట్ వ్యూస్ గా ఉంటది కాబట్టి ఇవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంతే రిఫర్ చేసిన వ్యక్తికి మాత్రమే కమిషన్ వస్తుంది. అంతే గురుజీ, కరెక్ట్. క్లారిటీ వచ్చేసిందా? ఇది Clarity మీరు వచ్చింది క్లియర్ గా గురుజీ. ఒక్కసారి కూర్చొని రాసుకుంటే మీకు క్లియర్ గా పెన్ను పేపర్ పెట్టి రాసేసుకుంటే మీకు అర్థమైతే సార్. దీంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు. ఓకే గురుజీ, ఖచ్చితంగా. న్యూ సేల్స్ పైన కంపెనీకి ప్రాఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ రోజు జాయిన్ అయిన పర్సన్ ప్రొడక్ట్ తీసుకుంటాడు, దానిపైన తన కమిషన్ రాదు. తను రిఫర్ చేసినప్పుడు మాత్రమే కమిషన్ వస్తుంది. కమిషన్ వస్తుంది. క్లియర్? ధన్యవాదాలు గురుజీ. థ్యాంక్ యూ అండి సార్. చాలా మంది డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. మరి ఇంకా అందరికి ఇప్పుడు సార్ అడిగిన దాంట్లో అందరికి వచ్చినా కూడా ప్రాఫిట్ లోనే ఉంటుంది కంపెనీ. అది ఎలాగనేది మనము అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఓకే, మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్కి వస్తుంది కదా, మనకు ప్లాన్ లోనే ఉంది చూడండి. మ్యానుఫ్యాక్చర్ నుంచి అవును. కస్టమర్కి వచ్చేది 30% లో మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారైతే ఓకే 100% అమ్ముతుంది. ప్రాఫిట్ ఉంటుంది. 35-40లో 100 మ్యానుఫ్యాక్చర్ అయిందంటే 100 రూపీస్కి ప్రోడక్ట్ బయట రిలీజ్ అవుతుంది, బయట కస్టమర్ కొంటున్నాడు. ఆ 65 ఎక్కడ అవుతుంది అనే దాంట్లో అది స్టెప్ బై స్టెప్ మీరు పేపర్ మీద రాసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి చాలా వరకు ఇప్పటికే ఐడియా అయితే వచ్చింటది ప్రతి ఒక్కరికి. నా టైం ఎక్కువ లేదు, హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నాం, టైం అంటే టైం ఉండాలని. 8-12 అయింది. తర్వాత మిగతా విషయాలన్నీ రేపు సెషన్లో మాట్లాడదాం. అవసరమైతే రేపు సెషన్ మళ్ళీ ఇదే టాపిక్ గురించి కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఓకే గురుజీ, ధన్యవాదాలు. రైట్. రేపటి సెషన్లో చూద్దాం. కొంగల గోవిందరాజులు సార్ రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం ప్రతి ఒక్కరు. ఓకేనా? ఫైనల్గా నాయుడు సార్ బికమింగ్ డైమండ్ లీడర్ పాయింట్ మాట్లాడి గో డైమండ్ స్లోగన్తో క్లోజ్ చేస్తాడు. వెల్కమ్ టైగర్. రేపటి సెషన్లో డిస్కస్ చేద్దాం. చలో మార్జీ. సో ఈ రోజు అయితే సుప్రసాద్ సార్ మంచి క్లారిటీ ఇవ్వడం జరిగింది చాలా మందికి లీగాలిటీ గురించి. అలాగే చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి. అమౌంట్ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఎలా వస్తుంది, పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మైబీ ఇంకా కొన్ని డౌట్స్ ఉంటే సో మీరు అన్నట్టు రేపు ఒకరోజు ఈ సెషన్ పెట్టుకుందాం మార్జీ. ఎందుకంటే కొత్త రావడంతో కొంచెం డౌట్లు ఉంటాయి. అలాంటి కొన్ని రెజన్స్ అవుతుంటాయి సమాజంలో, మార్కెట్లో. ఇవన్నీ అవగాహన లేకపోవడంతో
ఎంప్లాయ్మెంట్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప బిజినెస్ నాలెడ్జ్ లేకపోవడం క్వశ్చన్స్ రేజ్ అవుతుంది కామన్. తెలుసుకుందాం మార్జీ, ఇక్కడ ఉన్నదే ఈ సిస్టమే అందుకే తయారు చేశారు. ఈ సిస్టమ్ ద్వారా మోర్ నాలెడ్జ్ ఇవ్వడం కోసం ఈ సిస్టమ్ తయారు చేశారు. కాబట్టి ఒకటే గుడ్ మార్నింగ్ మీటింగ్ కనెక్ట్ అయితే రోజు ఒక సబ్జెక్ట్ ఉండదు, రోజు ఒక టాపిక్ ఉండదు. అనేక రకాల సబ్జెక్టులు, అనేక రకాల టాపిక్లు వస్తుంటాయి. విత్ లైవ్, విత్ రియాలిటీ ఉంటుంది. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఆ డౌట్లు మనకున్నా లేదా మన టీంకున్న జూమ్ మీటింగ్కి, గుడ్ మార్నింగ్ మీటింగ్ తీసుకొస్తే ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. మేబీ ఫీల్డ్లోకి వెళ్ళేటప్పటికి ఎక్కడో దగ్గర ఏదో పాయింట్ హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే రేపు మార్నింగ్కి గుడ్ మార్నింగ్ మీటింగ్ కనెక్ట్ చేయండి. మోర్ నాలెడ్జ్ మనం తీసుకుందాం, మోర్ నాలెడ్జ్ టీంకి ఇప్పిద్దాం. ఇదంతా సిస్టమ్ ద్వారా జరుగుతుంది. సో ఇక్కడ గ్రేట్ మెంటర్స్ డిసిజన్ తీసుకున్నారు కాబట్టి ఈరోజు ఈ గుడ్ మార్నింగ్ మీటింగ్ సో జెన్యున్గా సో కంటిన్యూస్ కన్సిస్టెంట్గా జరుగుతుందంటే మరి బిగ్ క్లాప్స్ ఒకసారి మన మెంటర్కి అండ్ సీనియర్ లీడర్స్ అందరికీ కూడా. ఎస్పెషల్ ఈరోజు సుప్రసాద్ సార్ కూడా బిగ్ క్లాప్స్. ఎందుకంటే లీగల్టీ గురించి చెప్పడం అంటే చాలామంది అడుగుతుంటారు. మేము ఎడ్యుకేషన్ ఎంబీఏ ముజే బహుతా అయితే చాలామంది చెప్తుంటారు. వెబ్సైట్లో క్లియర్ కట్గా ఉందన్నమాట. కాబట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే చాలా ఉన్నది ఇక్కడ. రైట్ మరి సో మనం చేసుకున్న సెషన్ కూడా సో టైం ఓవర్ అవుతుంది కాబట్టి క్లోజ్ చేసుకుందాం. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ మార్జీ, క్లోజ్ చేద్దాం మరి. రైట్ సార్, 1 సెకండ్, జస్ట్ ఎక్కువ ఏం లేదు, జస్ట్ మీకు చూపిస్తున్నా. ఇది ఎట్లా చూపిస్తే అర్థమవుతాయి అంటే మనం పేపర్ వర్క్లో ఇలా చూపించాలి. ఒక మన టైగర్ చందన మేడం పెట్టింది ఇప్పుడు చూడండి. ఇలా చూపిస్తే మొత్తం అర్థమైపోతాయి అనమాట. ఇలా రాసి చూపించాల్సి వస్తుంది. కాబట్టి అది రేపు ఓకే మనకు వైట్ బోర్డ్లో మళ్ళీ శివసారే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, దాన్ని అర్థం చేసుకుందరు. ఓకేనా? అందరికి రిలీజ్ అయినప్పటికీ కూడా మళ్ళీ ప్రాఫిట్లోనే ఉంటుంది కంపెనీ. 100% ప్రాఫిట్ ఉంటుంది. ఇది మనము ప్రొడక్ట్ కాస్ట్ ఎంత, మళ్ళీ కొరియర్ ఛార్జ్ ఎంత, చెక్ ఎంత వచ్చింది, అన్ని రిలీజ్ చేసి మొత్తం మేనేజ్ చేసినప్పటికీ ప్రాఫిట్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విషయాలు రేపు డిస్కస్ చేస్తాడు. రైట్ సార్, ఓకే, గో డైమండ్స్లో ఎంతో క్లోజ్ చేయొచ్చు. వెల్కమ్. రైట్ లీడర్స్ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుంది, స్టార్ట్ చేసుకుందాం, క్లోజ్ చేద్దాం. ఓకే, రెడీ మరి అందరూ కూడా? రైట్ మరి ఐఎమ్ హెవెన్ అచీవర్, ఐఎమ్ బిగ్ ర్యాంక్ అచీవర్, విఐపి బస్ అచీవర్, టార్గెట్ విన్నర్, ఐఎమ్ డైమండ్, థ్యాంక్ యూ మార్జీ, కొట్టుకొడుతుంది. గ్రేట్ సెక్షన్, గట్టే క్లాప్స్ తో శివసార్కి అందరు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెషన్ క్లోజ్ చేయొచ్చు అనమాట. గ్రేట్ వెల్కమ్, గ్రేట్ కంగ్రాచులేషన్. ధన్యవాదాలు.